ఆయన నామాన్ని కనపరుస్తున్నాను. ప్రత్యేకంగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు రెవరెండ్ లాజరస్ అయ్య గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ అజ్రా శాస్త్రి గారికి, అదేవిధంగా సహోదరులు ప్రసాద్ గారికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నా. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, దైవ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఎంతవరకు చక్కని పాటలకు, అద్భుతమైనటువంటి సంగీతాన్ని చాలా అద్భుతంగా శ్రావ్యంగా వినిపించినటువంటి సహోదరులందరికీ నా వందనాలు, నా యొక్క దైవాశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మీ మధ్యలోనికి రావటానికి ఒక మధ్యలో ఒక దైవజనులు ఉన్నారు. వారి పేరే ఏ పేరంటే జాన్ బాబు గారు. నాకు ఆయనకి దాదాపుగా 16-15 సంవత్సరాల అద్భుతమైనటువంటి పరిచయం ఉంది. నాకు వారు ఫోన్ చేసి చెప్పారు, అయ్యగారు మీకు ఫోన్ చేస్తారండి, దయతో మీరు ఏమనుకోకుండా వారు చెప్పిన డేట్స్లో ఏదో ఒక రోజు వెళ్ళాలని చెప్పినప్పుడు తప్పకుండా నేను వారికి మాట ఇచ్చాను. మాట ప్రకారం అయ్యగారు లాజరస్ అయ్యగారు ఫోన్ చేయడం, అదే టైంలో నాకు ఈ రాత్రి ఖాళీ ఉండటం, మిమ్మల్ని చూడటం, దేవుడు ఇచ్చినటువంటి ధన్యతను తలుస్తూ ప్రభుని ఎంతైనా స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కరెక్ట్గా సమయం 10 అవుతుంది. అయితే పాస్టర్ గారికి మైకు, కుర్రోడికి బైకు, ఈ రెండు వదలరండి. పాస్టర్ గారికి మైక్ ఇస్తే పాస్టర్ గారు మైక్ వదలడం. నేను ఆల్రెడీ ఉదయం కాకినాడలో వాకింగ్ చెప్పి మీ దగ్గరికి వచ్చాను డైరెక్ట్గా. మా ఇంటికి కూడా వెళ్ళలేదు. మరలా ఇది అయిపోయిన తర్వాత మా ఇంటికి వెళ్ళి మరలా రాత్రికి స్టే చేసి మరలా రేపు ఉదయాన్నే బయలుదేరి మరో ప్రాంతం పోవాలి. దేవుని ప్రియమైన బిడ్డలారా, రోజు మాట్లాడినా ప్రతి పూట వాక్యం చెప్పినా పాస్టర్ గారికి ఎలా ఉండదంటే కోతి కొబ్బరిగా దొరికినట్లుగా మైక్ దొరికితే మాట్లాడుతూనే ఉంటారండి. అలాగే కుర్రాడికి బైక్ అంటే 10వ తరగతి పాస్ అవుతాడు. అప్పుడే ఆడు 10 పాస్ అయ్యి మన ప్రతిపాడులోనో లేదంటే చేపురోల్లోనో లేదంటే గొల్లపురంలోనో ఇంటర్మీడియట్ జాయిన్ అవుతాడు. దొరక్క బండి దొరుకుద్ది వాళ్ళ మేనమామ బండి. ఇంకా ఆడు వదలమంటే వదలండి. మన రోడ్లో 0 కటింగ్ కూడా వేస్తాడు గురుగారు. అందుచేత ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి పాస్టర్ గారికి. అయితే ఈ మధ్యకాలంలో నానుడు ఉంది ఏంటంటే క్లుప్త వర్తమానికుల దానిలో వారు పదే పిలువబడతారు. నేను 2 గంటలు 3 గంటలు వాక్యం చెప్తే ఇక్కడ వినే ప్రసక్తి ఏవి ఉండదండి. ఎలా చెప్పాలంటే సీరియల్ మాదిరి చెప్పాలి. ఎలా చెప్పాలండి? సీరియల్ మాదిరి. అర్ధగంట సేపు వాక్యం చెప్పాలి, అర్ధగంటలో 2 పర్యాయాల అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. అదే మాదిరిగా చక్కగా చెప్తే మీరు వింటారు. ఇక లేదంటే నేను ఇలా కారికి పోయినట్టునే మీ అయ్యగారి దగ్గరికి పోతారా, అయ్యా ఆయన ఎవరండి బాబు పాస్టర్ గారు మైక్ ఇచ్చుకుంటే వదలట్లేదు, దయతో మరొకసారి కానీ ఎప్పుడు పిలకండి అని. అందుచేత నా సెన్స్ నాలో ఉంది. మీ అయ్యగారిని కూడా సమయం అడిగాను, తప్పకుండా వారు చెప్పారు. మీరు ఎలా ఉన్నారో అనే విషయాన్ని నేను గమనించి ఆటోమేటిక్గా నేనే ముగించేస్తాను. ఓకేనండి? రైట్. నేరుగా దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా ధ్యానం చేద్దాం, నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి ఈ విధంగా రాయబడి ఉంది. నేను చదువుతాను, మీరు అందరికీ కూడా మాటలు శ్రద్ధగా వినాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమేననువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశములకు సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, రక్షకుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో, ఈ ప్రత్యేకమైన రాత్రికాల భాగములో చదవబడినటువంటి వాక్యము నాయన నీ పాదాలు చెంత పెడుతూ ఉన్నాం. వాక్యపు విలువలు, వాక్యపు మర్మము,
వాక్యము యొక్క అద్భుతమైనటువంటి విషయాలు మాకు అందరికీ తెలియచేయండి. ఈ స్థలమునకు చేరి వచ్చిన ప్రజలు నీ ప్రజలు, ఈ స్థలమందు ఉన్నవాడు నీ సేవకుడయ్యా. మాతో అందరితో సూటిగా, స్పష్టముగా, తేటగా మాట్లాడండి. నీ వాక్యము సరిచేసేది, నీ వాక్యము బాగు చేసేది, నీ యొక్క వాక్యము ఓదార్చేది కాబట్టి మా అందరితో సూటిగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ సేవకునిగా నేను నా ప్రాణాత్మ దేహములతో నీ సన్నిధిలో లొంగిపోతున్నానయ్యా. ఈ రాత్రి అయ్యా, నా జ్ఞానము, నా వాక్చాతుర్యము, నా అనుభవము సమస్తము కూడా మరుగు చేసి మీరే మహిమ పొందాలి, మీరే గణపరచబడాలి, నీ యొక్క నామం మాత్రమే హెచ్చించబడాలయ్యా. ఈ రాత్రి అందరితో సూటిగా మాట్లాడి మర్మయుక్తమైన విషయాలు తెలియజేసి ఈ చల్లని వేళ నీ వెలనైన స్వరంతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన వందనాలు చెల్లిస్తూ అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్ చెప్తావా? దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనాన్ని ఎంతవరకు మీరు విన్నారు? అసలు ప్రకటన అనగా అర్థం ఏంటంటే ప్రత్యక్షత. ఏంటి చెప్పండి? ప్రత్యక్షత. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇంతకు ముందు టీవీల్లో ఏమొచ్చేదంటే ప్రత్యక్ష ప్రచారం అని వచ్చేది. తెలుసా మీకు అది? దేవుని ప్రియమైనటువంటి సంగమం గమనించాలి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఏమంటారు చెప్పండి? చెప్పాలండి. ఇంగ్లీష్లో ఏమంటాం? అమ్మ చెప్పాలి. ఇది ఇక్కడ ఆల్రెడీ ఓ తమ్ముడు లైవ్ పెట్టాడు అనుకుంటున్నారు. బాబు లైవ్ అది ఆలోచన చేయండి. దాన్నే లైవ్ అంటాం అన్నమాట. ప్రత్యక్షంగా అప్పటికప్పుడు జరిగేదాన్ని, ప్రచారం చేసేదాన్ని ప్రత్యక్ష ప్రచారం అంటారు. ప్రకటన అనగా ప్రత్యక్షత. అంటే లైవ్ లో జరిగేటువంటి విషయాలని చాలా సూటిగా, తేటగా దేవాది దేవుడు మన కళ్ళ ముందు ఉంచేదానినే ప్రకటన అంటారు. చదవబడినటువంటి వాక్య భాగంలో కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆలోచన చేయాలి. అది ప్రత్యక్షతని వాక్యంలో రాయబడింది కాబట్టి దేవాది దేవునికి కనబడినదంటూ ఈ భూలోకములో ఏమీ కూడా లేదట. అవునంటారండి, కదంటారా? ఆయనకి మరుగైనది ఏది కూడా లేదంట. అందుకే దేవాది దేవుడు అంటాడు, ఒక సమరయ స్త్రీ కనబడితే ఆమెను నీళ్ళిమ్మని అడిగితాడు అందట. అయ్యయ్యా, నేను నీళ్ళివ్వడము భావ్యము కాదండి, నేను ఇవ్వనని చెప్పిందటండి. అప్పుడు ప్రభు అక్కడ సందర్భం మీ అందరికీ తెలిసి కట్టి వాక్యంలో త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను. అమ్మా, నేను ఇచ్చే నీళ్లు తాగువాడు ఇంకెప్పటికీ కూడా వాడికి దాహం అయ్యిదన్నట. అప్పుడు ఏమంటుందట, అయ్యా నీళ్ళేయో నాకేవ్వండి, ఆ నీళ్ళేయో నాకేవ్వండి. ప్రభు అన్నట, అమ్మ వెళ్ళి నీ యజమానుడిని తీసుకురా. నాకు యజమానుడు అవడం లేడండి అన్నదట. వెంటనే ప్రభు చెప్పడట, అమ్మ నీ యజమానుడి పేరు ఇది, నువ్వు ఇంతకు ముందు ఇది, తర్వాత ఇది, నీ పరిస్థితి ఇదని చాలా తేటగా, సూటిగా లైవ్ లో ప్రత్యక్షంగా మాట్లాడితే ఆమె ఏం చేయాలో అర్థం గానే కాలేదటండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభు కట్టండి మరుగైనది ఏది కూడా లేదట. ఆయనకి సమస్తము ఎరుక, అంటే సమస్తము ఆయనకు తెలిసినట్టండి. దేవుని ప్రియమైనటువంటి సంగమా, ఆలోచన చేయాలి. నువ్వు అనుకోవచ్చు, అయ్యా నా ప్రభువుకు తెలియదండి, అభిప్రాయం నాకు ఎవరికి తెలియదండి, నా పరిస్థితి మంచిగా ఉందండి, అంత పర్వాలేదండి అని నువ్వు అనుకుంటావేమో. కానీ రాత్రి ప్రభు నీతో అంటాడు, ఆయనకు మరుగైనది కూడా ఈ భూలోకములో అసలు ఎక్కడ కూడా లేదట. ఆలోచన చేయాలి. ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రకటన అనగా ప్రత్యక్షత, లైవ్ లో జరిగేదానిని దేవాది దేవుడు మన కళ్ళ ముందు పెట్టేటువంటి గొప్ప దేవుడట. ఈ రాత్రి ప్రభు నీతో కూడా, నాతో కూడా ఈ శబ్ద తరంగాల ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి దేవుని ప్రజలతో సూటిగా, స్పష్టముగా, తేటగా, ప్రత్యక్షంగా మాట్లాడబోతూ ఉన్నాడు అన్నవారు ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభుకు మహిమ తెలియజేయండి. దేవుని యొక్క ప్రియమైనటువంటి సంగమా, ఆలోచన చేయాలి. ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ లవోదికియా అనేటువంటి ఈ ప్రాంతము ఎక్కడుందంటే టర్కీ ప్రాంతంలో ఉన్న. రైట్ నాట్ ప్రస్తుతానికి ఇది టర్కీ ప్రాంతంలో ఉందటండి ఈ లవోదికియా. ఈ లవోదికియాలో దేవుని యొక్క సంగమా ఒక రాజుగారు పరిపాలన చేసేవాడట. ఆయన పేరు ఏం పేరంటే అంతియోకస్ II. ఏం పేరండి? అంతియోకస్ II అంటే ఆయన రెండోవాడు అనమాట. ఈ లవోదికియా సంఘాన్ని ఈ అంతియోకస్ II గారు పరిపాలన చేసేవారట. అలా ఆవిడ పేరు ఏంటంటే ఏం పేరు చెప్పమంటారా? అలా ఆవిడ పేరు లవోదికియా. ఏం పేరు అటండి? అమ్మా చెప్పాలి, ఏం పేరు? తన భార్య పేరు లవోదికియా. ఇక్కడ అనేక మంది చదువుకున్న వారు ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇట్లా అనాలిసిస్ చేస్తే చాలా మంచిది అనేది దేవుని సేవకుడిగా నా అభిప్రాయం. తన భార్య పేరు ఏం పేరటండి? లవోదికియా. లవోదికియా అనేటువంటి ప్రాంతంలో
ఒక ప్రసిద్ధి ఉందట. ఆ ప్రాంతము రగ్గులకు బాగా ఫేమస్ అన్నమాట. ఏ ప్రాంతం అండి? ఈ లవోదికి అనేటువంటి ప్రాంతంలో ఏమమ్ముతారట? అమ్మ చెప్పాలి, ఏమమ్ముతారు? రగ్గులకు ఫేమస్ అట. చలికాలం రగ్గులు కప్పుకుంటాం కదండి, ఆ రగ్గులకి చాలా ఫేమస్ అటండి ఈ యొక్క లవోదికయ. ఆ రగ్గులకు కూడా రాజుగారు ఏమని పేరు పెట్టాడంటే, అలా ఆవిడంటే బాగా ఇష్టం అనుకుంటాను, నచ్చిన ప్రకారం వాటికి కూడా అలా ఆవిడ పేరు పెట్టాడటండి. దేని స్తోత్రం చెప్పండి. ఎవరు పేరు పెట్టారు? అమ్మ చెప్పాలి, ఎవరు పేరు పెట్టారు? నేరుగా అలా ఆవిడ పేరు పెట్టాడట రగ్గులకి పేరు. ఏ రగ్గులో తెలుసు అయ్యి? లవోదికయ రగ్స్. ఏ రగ్స్ అటండి అయ్యి? లవోదికయ రగ్గులట. అంటే అతను నేను అంటాను భార్య పిచ్చోడు అంటారు. ఏమన్నాడే అమ్మ? ఏం పిచ్చాడు? భార్య అంటే ప్రేమ అన్నమాట. నాకు పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది, నా భార్య ఇంకా అంటుంది 15 సంవత్సరాలు అయింది, నా పిల్లలు చక్కగా చదువుతున్నారు, అంతా బాగుంది, బిజీ లైఫ్ లో ఉంటే ఇంకా స్టిల్ రైట్ నో రీసెంట్గా మధ్యకాలం అంటుంది, ఎండి మీద నన్ను సరిగా ప్రేమించడం లేదండి. ఏంది చెప్పండి? సరిగా ప్రేమించడం లేదు. ఏందమ్మా ప్రేమించేది? 15 సంవత్సరాల నుంచి మన యొక్క వైవాహిక జీవితంలో అద్భుతంగా ముందుకు సాగిపోతున్నాం, ఇంకా ఆమంటుంది ఇంకా నన్ను సరిగా ప్రేమించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మీ యజమానులు కూడా నువ్వు అంటూ ఉంటావు, నేను కాబట్టి భరించాను మీ నాన్నే, ఎవరన్నా ఈ పాటికి ఇప్పుడు వదిలేసురు అంటావు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, వాక్యం చెప్తుంది ఆయన అంతియొకస్తు గారు తన భార్య అంటే చాలా ఇష్టమట. అందుకే ఆ ప్రాంతానికి లవోదికయ అనేటువంటి నామకరణాన్ని చేశాడు. ఆ ప్రాంతంలో ఫేమస్ కలిగినటువంటి రగ్గులకు కూడా తన భార్య పేరైనటువంటి ఏ పేరు పెట్టాడట? లవోదికయ అనేటువంటి పేరుని పెట్టాడట. ఈ వాక్యాన్ని నేను 3 భాగాలుగా విభజించాలనుకుంటున్నాను. ఎన్ని భాగాలండి? 3 భాగాలుగా. మీ అందరికి అర్థమయ్యే శైలిలో, మీ ప్రాసలో, మీ యాసలో నేను కూడా దిగిపోతాను. తప్పకుండా దీనిని 3 భాగాలుగా విభజించాలని దేవుని సేవకుడిగా నేను కూడా ఆశపడుతున్నాను ఈ రాత్రి. ఏంటి పాస్టర్ గారు అంటే, ఎగ్జాంపుల్ ఉదాహరణకి కాకినాడలో ఉన్నటువంటి ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి. ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు చెప్పాలి సార్? ఏం చేస్తాడండి? ఉదాహరణకి ప్రసాద్ గారిని అడుగుతానయ్యా, పలానా కార్డియాలజీకి సంబంధించిన డాక్టర్ గారు ఎవరున్నారంటే సంఘం 2-3 పేర్లు చెప్తారు. పాస్టర్ గారు పలానా దగ్గరికి వెళ్తే బాగా చూస్తాడండి, ఆయన అందులో చాలా స్పెషలైజేషన్ చేశాడు, అమెరికాలో గోల్డ్ మెడలిస్ట్ సార్, అంచేత ఆయన దగ్గరికి పోతే మంచిదని ఆయన నేరుగా చెప్తారు. అవునండి కదా? మనం కూడా హాస్పిటల్ పోయినాడు ఏం చేస్తాం చెప్పండి? పెద్ద డాక్టర్ గారు అయ్యి ఉండాలి. మా అత్తయ్య గారు ఉన్నాడు, మా అత్తయ్య గారు మాతోనే ఉంటారు. ఆమె ఎప్పుడైనా నేర్చుకోగలిగితే ఆమె ఏం చేయాలంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి డాక్టర్ గారు పనిచేయరు. నేను రాజమండ్రి ఒక మంచి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు చక్కగా స్కానింగ్ రాశాడు, అన్ని రాశాడు, అంతా బాగుంది. మళ్ళీ అంటుంది, బాబు గుండెకి సంబంధించింది ఏదో తీస్తారంట కదా, అది కూడా తీసేడు బాబు అంటుంది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? చెప్పండి అమ్మ చెప్పాలి. ఆవిడ ఉద్దేశం ఏంటి? డాక్టర్ గారు ఆవిడ వైద్యం చేసిన సాటిస్ఫాక్షన్ లేదు, తప్పకుండా ఏదో ఇంకోటి ఉందే, అది జరిగితే గాని ఆవిడకి స్వస్థత రాదు. అదే మాదిరిగా వాక్యాన్ని 3 భాగాలుగా విభజిస్తారని చెప్పాను కదా. మొట్టమొదటిగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నేరుగా వైద్యం చేస్తాడండి. అమ్మ చెప్పండి, ఏం చేస్తాడండి? అమ్మ చెప్పాలి, ఏం చేస్తాడు? టెస్టులు రాస్తాడండి. ఏ టెస్టులు రాస్తాడు. లేదంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ కాబట్టి ఏం చేస్తాడండి? స్కానింగ్ రాసేస్తాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు స్కానింగ్ రాసేస్తాడు. నా ఫ్రెండ్ ఒక ఆయన శరత్ కుమార్ అని, ఆయన కూడా అలాగే ఎప్పుడైనా హాస్పిటల్ పోతే అంటాడు, ఎరా వచ్చావు కదా సరదాగా స్కానింగ్ తీసుకురా అంటాడు. ఒరే నీకు నమస్కారం బాబు, అలాంటి గొడవలేమి పెట్టకు, ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. డాక్టర్ గారు అటండి మొట్టమొదట ఆయన పేరు, ఆయనకున్నటువంటి డిగ్రీస్, ఆయన ఎలాంటి వైద్యం చేస్తున్నాడో, కాకినాడలో ఎంత పేరుందో, ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నాడో అవన్నీ తెలుసుకొని మొట్టమొదట డాక్టర్ గారిని ఎన్నుకుంటాం. అవునండి కదా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చేసే పని ఏంటంటే మొట్టమొదటిది అమ్మ చెప్పాలి, మీరు చెప్పేదాన్ని బట్టి వాక్యం త్వరగా ముందుకెళ్ళిపోద్ది. ఆయన చేసే పని ఏంటి? వెళ్ళిన వెంటనే స్కానింగ్ చేస్తారటండి. అవునండి కదా? టెస్టులు రాస్తారట. టెస్టులు రాసిన తర్వాత ఏం చేస్తారు? తర్వాత చెప్పాలి. అమ్మ చెప్పాలి, మీరు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళదమ్మా, మీరు ఎలా చూస్తున్నారంటే హాస్పిటల్ గొడవలు గట్ట మాకు ఏం తెలవండి, మీరు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోండి అన్నట్టు ఉంది. దేవుని యొక్క సంగమ గమనించండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏం చేస్తారట? టెస్టులు రాస్తాడు, లేదంటే స్కాన్ రాస్తాడు. రాసిన తర్వాత అప్పుడు ఆయన చెప్తాడట, ఏమని? అమ్మ చెప్తాడట. ఏమని చెప్తాడట? అబ్బాయి నువ్వు ఈ మెడిసిన్ వాడాలి సార్, పాస్టర్ గారు పలానా మందులు వాడితే మీకు చక్కగా ఉంటారని ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, మందులు రాస్తాడట. అర్థమైంది కదా?
మీ అందరికి అర్థం అవ్వాలనే 3 విషయాలు చెప్పాను. ఇప్పుడు డాక్టర్ గారు ఎవరో తెలుసుకుందాం. రైట్, ఓకేనండి? డాక్టర్ గారు ఎవరో తెలుసుకుందాం. వాక్యంలో చాలా చక్కగా, చాలా సూటిగా రాయబడి ఉంది. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆ డాక్టర్ గారి పేరు చూడండి. ఆమేనను వాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైనున్నవాడు చెప్పు సంగతులేవనగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటండి డాక్టర్ గారట ఏంటి అనే విషయాన్ని చెప్తాడట. ఏంటండి? ఏంటి అనే విషయాన్ని చెప్తాడట. చూద్దామ వాక్యంలోంచి. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, వాక్యంలో రాయబడిన చక్కని మాట. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే తానేంటో చెప్తున్నాడట. డాక్టర్ గారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, డాక్టర్ గారికి ఉన్నటువంటి డిగ్రీస్, డాక్టర్ గారికి ఉన్నటువంటి అర్హతలు, డాక్టర్ గారికి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఖ్యాతుల గురించి ఆయన చాలా సూటిగా వివరిస్తున్నాడట. ఏంటో తెలుసా డాక్టర్ గారికి ఉందట? ఆయన అందరి హృదయములను ఎరిగి ఉన్నటువంటి దేవుడటండి. ఎలాంటి దేవుడట ఆయన? అమ్మా, డాక్టర్ గారికి ఏం తెలుసట? అందరి హృదయాలను ఎరిగిన వాడట. నీ యొక్క పరిస్థితి, నా యొక్క పరిస్థితి, నీ యొక్క వ్యక్తిగతమైన జీవితం, నా యొక్క వ్యక్తిగతమైన జీవితం, లేదంటే మనం బాహ్య రూపాన్ని చూస్తాం, పైకి కనబడే వాటిని చూస్తాం, పైన మెరుపును చూస్తావు తప్ప లోపల ఎలాంటి పరిస్థితి ఉందో, మన యొక్క విధానం ఏంటో, మన ఆత్మీయ స్థితి ఏంటో, నీ ప్రార్థన ఏంటో, నీ భక్తి ఏంటో, నీ విశ్వాసం ఏంటో, నీ నిరీక్షణ ఏంటో తెలిసిన ఓ డాక్టర్ ఉన్నాడట. ఆయన నేను ప్రకటన చేసే ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రియమైనటువంటి సంగమా, ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేయాలటండి. ఆయన ఎలాంటి వాడంటే ఆయన అందరి హృదయాలను ఎరిగినటువంటి దేవుడట. ఆయన అందరి హృదయాలను ఎరిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడటండి. దేవుడటండి. ఆయనకు మరుగైంది ఏది లేదట. ఆయనకు మరుగైంది ఏది లేదట. కొందరు అంటారండి, ఏమండి నాకు బాగా తెలిసిన పాస్టర్ గారు, నాకు తెలిసినట్లు ఇంకెవరికి తెలియదండి. అందుకే యోబు గ్రంథంలో ఉంటుంది. ఒకసారి చూడండి, బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ గ్రంథాలు తెరవండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చదివితే అక్కడ చాలా సూటిగా, చాలా స్పష్టంగా, క్లియర్ గా రాయబడి ఉంది. మనం ఎవరమాట అండి? అమ్మ చెప్పాలి, ఎవరమే? మనము నిన్నటి వారమే, మనకేమీ తెలియదట. అయ్యా ఎలాగటండి? మనం ఎక్కడ వారమట? ఈ రోజు వరకు, ఇప్పుడు వరకు చెప్తాం. ఈ తర్వాత ఏంది అనే గొడవ నీకు ఏది తెలియదు, నాకు కూడా తెలియదు. మనం ఏమంటాం చెప్పండి? నాకు అన్నీ తెలిసింది పాస్టర్ గారు. ఏంటండి? నాకు అన్నీ తెలుసండి పాస్టర్ గారు అంటావా తప్ప అయ్యో తెలియదని ఒప్పుకో. మా యొక్క చర్చిలో ఒక ఆయన ఉంటాడండి. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏది అడిగినా సరే, ఒరే బాబు దీన్ని ఇలా చేయాలరా, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నావు కదా, దీన్ని ఇలాగ ఆపరేట్ చేయరా, లేదు ఇలా చేస్తున్నావు, దీన్ని ఇలా ఆపరేట్ చేయరా అంటే, అన్నా నీకు ఎందుకన్నా, నేను చూసుకుంటాను అంటాడు. అంత ఎలాగండి? నీకు ఎందుకన్నా, నేను చూసుకుంటాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం ఆ సభలు జరిగినప్పుడు అనేక వేల మందితో ఆ కార్యక్రమం జరుగుతుంటే నేను చెప్పాను, నాకున్న సిస్టమ్ ఏంటంటే ప్రతిదీ కరెక్ట్గా ఉండడం ఇష్టం. సౌండ్ సిస్టమ్ అంతటికి చక్కగా దేని సిస్టమ్ దానికి, దేని వైర్ దానికి అనేక వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే వీళ్ళు ఏం చేయాలంటే వైర్లు లేవని, సరిపోదని, ఇన్ని వైర్లు అంటే ఇబ్బందిగా ఉంటుందని ఒకే వైర్కి అన్ని కలెక్షన్లు ఇచ్చి పంపించేశారు పవర్ని. దేవుని ప్రియమైన వెళ్ళారు. కరెక్ట్గా పాటర్ గారు వాక్యం చెప్పి మంచి ఆత్మీయంగా నడుస్తున్నప్పుడు ఏసు రక్తమే జయం మొత్తం అన్నీ కొట్టేసినాయి. ఏంద్రా ఏమైందంటే ఎవరు మట్టుగా చేతి అలా కదండి, నువ్వు చెప్పావు కదా అలాగే చేయమని. తీరా చూసి అక్కడికి వెళ్ళి చూస్తే ఏముందండి? అక్కడికి వెళ్ళి చూస్తే ఏముంది? మొత్తం అంతా సిస్టమ్ అంతా ఖరాబ్ అయ్యింది, బాగా పాడైంది. అది బాగు చేయించడానికి దాదాపుగా నాకు 18,000 రూపాయలు ఖర్చు అయింది. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? నీకు తెలుసు అనుకోవడం నీ యొక్క అవిధేయత తప్ప ఇందులో మరొకటి ఏమీ కూడా కాదండి. నాకు తెలిసిన ఒక ఆయన ఉంటాడు, అన్న ఇది ఇలా చేస్తే మంచిదేమంటే, లేదు నాకు అన్నీ తెలుసు, నేను ఎంఎస్సి పిహెచ్డి సార్. ఎవరో ఎంఎస్సి, నీ పిహెచ్డీలు ఏమి పని చేయవద్దు, నీకు తెలదేమో, నీ పిహెచ్డీలు గట్ట ఏమి పనికిరావు. నేను వాక్యం చెప్తుంది, ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానమట దేవుని దృష్టికి వెళ్తానమాట అండి. అంచేత నువ్వు అనుకున్నావేమో నేను జ్ఞానిని కదా, చదవని కదా, ఉద్యోగిని కదా, నేను ఏం చెబితే అదే కరెక్ట్ అని. చాలా జాగ్రత్త ఆలోచించి అసలు అవనే అవుదటండి. అది అయ్యే పని కాదట. ఆయన ఏంటో చెప్తున్నాడట, డాక్టర్ గారికి ఉన్నటువంటి క్వాలిటీ చెప్తున్నాడట. ఆయన అంటే ఆ డాక్టర్ గారు అందరి హృదయాలను ఎరిగినటువంటి వాడట. అందరి హృదయాలను ఎరిగిన వాడట. మనం ఎక్కడ దాకా తెలుసు చెప్పండి అమ్మ? ఎక్కడ దాకా తెలుసు? పై రూపాన్ని చూస్తావంటే, అంతర్
అంతర్గతంగా వాడి మనసు ఏందో, వాడి పరిస్థితి ఏందో అలాంటివి ఏమీ కూడా చూడమండి. కానీ ఆ డాక్టర్ గారు అలా కాదటండి, ఆయన అందరి హృదయాలను ఎరిగినటువంటి డాక్టర్ గారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ డాక్టర్ గారి గట నీకంటే నాకంటే అన్ని కూడా తెలుసట, నీకంటే నాకంటే అన్ని తెలుసటండి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో చదివితే, అన్నీ తెలుసు అనుకునే వాడికి ఏమీ తెలియదట, కానీ నీకోసము నా కోసము ఆయనకు మాత్రమే తెలుసట. ఎవరికి తెలుసటండి? అమ్మ చెప్పాలి, ఎవరికి తెలుసట? ఆయనకు మాత్రమే తెలుసట. అందుచేత ఆ డాక్టర్ గారికి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అవునండి కదా? ఏమో చెప్పండి, అవునా కదా? ఆ డాక్టర్ గారికి ఏమున్నట్టండి? మంచి గుణ లక్షణాలు, మంచి గుణగణాలు, అద్భుతమైనటువంటి క్యాడర్ ఉందట ఈ డాక్టర్ గారికి. ఈ డాక్టర్ గారు ఎలాంటి తెలుసా? ఆయన చాలా అద్భుతమైనటువంటి వైద్యాన్ని చేసే గొప్ప డాక్టర్ గారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులతో వచ్చిన వారు రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్పండి, మంచిగా చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలట. నిజంగా ఈ కార్యక్రమాన్ని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము కొన్ని ప్రాంతాల్లో మా పరిచయలు ఉన్నాయి, ఇలాగ బహిరంగంగా పెట్టుకోవటానికి పరిస్థితులు లేదు. మాది ఓన్లీ ఇండోర్ మీటింగ్, అంటే మందిరంలోనే ఉండే సిస్టమ్ అంతా, బాక్సులు కానీ ఏమైనా మొత్తం అంతా మందిరంలోనే. అక్కడ మేము చేస్తున్న ప్రాంతం చాలా కఠినమైనది, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతం. అందుచేత మీ మాదిరిగా చేయాలంటే అక్కడ అవుదండి. మీరు నమ్మరు, మా క్రిస్టమస్ సాయంత్రం 6 గంటలు స్టార్ట్ అయ్యి 9:30 ముగించేస్తాం. చాలా చిత్రం అనమాట అండి. ఎన్ని గంటలకండి? 9:30 ముగించేస్తాం. జాగ్రత్త అండి. 100 మంది అనుకున్నారు కాక 5,000 మంది వస్తారు ఆ క్రిస్మస్కి. 5,000 మంది వస్తారండి. అద్భుతమైనటువంటి లవ్ ఫీస్ట్, ప్రేమ విందు ఉంటుంది, అద్భుతంగా జరుగుతుంది. ఎన్ని జరిగినా ఏం చేసినా 9:40 కల్లా ముగించవలసిందే. ఆ ప్రాంతంలో 9:40కి ముగించినా సరే నేనేం చేస్తానంటే డిఎస్పి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చి ఆ మీటింగ్ కండక్ట్ చేస్తాం. చాలా కఠినమైనటువంటి పరిస్థితులు. ఈవేళ ప్రభు నీ ఇంటికి వచ్చాడట, ఈ రోజున ప్రభు నీ దగ్గరికి వచ్చాడట, ఈ రోజున ప్రభు యొక్క వాక్యము సాక్షాత్తు నేరుగా నీ ఇంటికి వచ్చేస్తుంటే దేవుని యొక్క విలువ కొంతమందికి తెలియడం లేదట. ఏంద్రా ఈ సభలు, ఈ పాస్ట్ గారు ఇటు మా ఆదరయ్య గారు ఎందుకు పెట్టారట ఈ సభలో? రాత్రి 11 గంటల దాకా వదలట్లేదు అనుకుంటున్నామేమో. లేదండి, కొంతమందికి లేదు ఈ యొక్క వెసులుబాటు. నీకు తెలుసా? అందులో మేము ఒకటి, నాకు లేదు వెసులుబాటు, మాకు లేదండి, మా ప్రాంతంలో లేదండి అలాంటి పరిస్థితి. అంచేత ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఆ డాక్టర్ గారి దగ్గర వచ్చావు కదా, ఆ డాక్టర్ గారు ఏంటో చెప్పాడు కదా, తప్పకుండా ఆయనను బట్టి దేవుని బిడ్డగా సంతోషించాలట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఒక ఆయన ఓ మంచి పాట రాశాడు, పాడదాం ఒకసారి. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది, హల్లెలూయా. యేసు నన్ను రక్షించే నా నాట నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది. చెప్పకూడదు, సంతోషం చున్నది, హల్లెలూయా. యేసు నన్ను రక్షించి నా నాట నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. ఎలాగంటండి? ఆయన రక్షణ పొందిన దినాల్లోంచి కూడా ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో చాలా సంతోషంగా ఉన్నాడట. మనం ఏం చేస్తాం చెప్పండి? పెడితే పెళ్ళి, లేకపోతే సాగు అనమాట. దేవుడు నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేలేదైనా సరే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆత్మీయమైనటువంటి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆలోచన చేసుకోవాలి. మనల్ని మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలటండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు కొన్నిసార్లు నువ్వు అడిగిన వాటిని ఆలస్యం చేస్తున్నాడనో, ప్రభు నువ్వు అడిగిన వాటిని కొద్దిపాటి దాన్ని మరుగుగా ఉంచుతున్నాడనో ప్రభుని ఎప్పుడు కూడా విడిచిపెట్టుకో. ఈ చివరి రోజులు అంత్య దినాలలో అనేక మంది దేవుని బిడ్డలు ఎలా మారిపోరు తెలుసండి? ఈయన ప్రార్థన చేస్తే మ్యాగీ నూడిల్స్ మాదిరి ఇమీడియట్లీగా ఆశీర్వాదం వచ్చేయాలి. ఎలాగమ్మా చెప్పండి అమ్మా? మీరు ఎలా చూస్తున్నారంటే నేను ఏం చెప్పినా ఆ మ్యాగీ నూడిల్స్ కూడా ఏమో తెలదండి, ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదండి. ఏవో పేర్లు చెప్తున్నారు, ఎంత జంతువుల పేరు అన్నట్టు నాకు చూస్తున్నారు. తెలుసండి? తెలీదా? ఏమో తెలుసండి? ఆల్రెడీ ఆడు ప్రిపేర్ చేసేసి అందులో పెడేస్తున్నాడు కవర్లో. అది తెచ్చుకొని ఒక గ్లాస్ నీళ్ళు అందులో వేసుకొని వేడిగా గోరెక్కి వెంటనే తీసుకొచ్చి అందులో పడేసేస్తే ఇంక వేసి రక్తం వచ్చే మ్యాగీ నూడిల్స్ అయిపోయినట్టే. ఇంక వెంటనే ఇంకా మామూలు కొడదు మన కొడదు. అలాగ వచ్చేది ఆశీర్వాదం కూడా. ఎలా వచ్చేయాలండి? అదే మాదిరి వచ్చేస్తే
అమ్మ దేవుడు చాలా గొప్పడండి, మా దేవుడు లాంటి దేవుడు ఇక భూలోకంలో లేడండి అని చెప్తావు. కానీ ఒకవేళ ప్రభువు నీకు ఇచ్చే దశగా, లేదంటే ప్రభువుని అడిగిన దాన్ని ఒకవేళ కొంచెం హోల్డ్ చేసి తర్వాత ఇద్దాంలే అని చెప్పేసి ఒకవేళ దాన్ని ఇవ్వకపోతే ఎన్ని మాట్లాడతామో. అవునండి కదా? దేవుడి మీద కోపం కొన్నిసార్లు పాస్టర్ గారి మీద చూపించేస్తారు కొంతమంది. మా సంఘంలో ఒక ఆమె ఉంది, ఇల్లు కడుతుందండి. ఈ మధ్యకాలంలోనే రీసెంట్గా ఏమైందంటే ఆ వాతావరణం సరిగా లేక దాన్ని ఆఫ్ చేశారు ఆ పని వారు. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసావు, ఏంటి అమ్మగారు పర్లేదండి త్వరగా అయిపోద్దండి. ఏమైపోతాం బాబా, దేవుడు చూస్తలేదు, మీరు చూస్తలేదు, మీరు నేను వెళ్ళి పని చేయించలేక నేను దగ్గరుండి ఆవిడ ఇల్లు కట్టించాలి అంటే చూడండి ఎంత తేలికపాటిగా తేలిపోతామో. నీ ఆత్మీయ జీవితంలో పరిశీలన చేసుకోవాలట. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకున్న అద్భుతమైనటువంటి సభలే ఈ సభలట. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, డాక్టర్ గారికి ఉన్నటువంటి గుణాలు ఏంటో తెలుసుకున్నాం. ఆయనకున్న డిగ్రీలు ఏందో, ఆయన ఎలాంటి వైద్యం చేస్తున్నాడో, ఆయనకున్నటువంటి పరిస్థితి ఏందో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు డాక్టర్ గారికి వెళ్ళావట. అర్థమవుతుందమ్మా మీకు? ఓ పాయింట్ అయిందండి, ఓ పాయింట్ అయింది. ఏదేమైనా మీ అయ్యగారు చెప్పారు, బాబు 12 గంటల్లో ముగించండి అని. తప్పకుండా 12 గంటల ముందే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరేం టెన్షన్ పడిపోక్కర్లేదండి. ఆల్రెడీ మీ మొక్క కదలికలు తెలిసిపోతాయి. కొంతమంది ఏం చేస్తారంటే ముగించేమని చెప్పడానికే కళ్ళజోడు తీయ, కళ్ళజోడు పెట్ట, కళ్ళజోడు తీసి కళ్ళజోడు పెట్ట అంటే అర్థమైంది పాస్టర్ గారి గురించి ముగించేడు బాబయ్య అని. కొంతమంది నాయంకి చోట గడియారం ఎంక చోట. ఇక్కడ కాబట్టి గడియారం లేదండి. ఆ చర్చిలో అనుకోండి కొంతమంది ఇలాగ చూస్తారన్నమాట. ఇలాగ అంటే ఏంటి, బాబు పాస్టర్ గారు ఏం తగ్గవాడు టైం చూడండి ఒకసారి. ఒకవేళ మీకు కనబడుతుంది మా టైం చూసారు అర్థంగా ఎంత పెద్ద పెట్టారు మా అయ్యారు వాచ్ అని చేత దాని వైపు చూడండి. గడియారం చూపించే బ్యాచ్ కూడా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే అలాంటి వారిగా కనబడడం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మీరు పాటలు ఎంత అద్భుతంగా పాడుతున్నారో వాక్యాన్ని కూడా అదే మాదిరి వినాలట, నేర్చుకోవాలట. మీరు పాటలు పాడుతుంటే నాకు పాట పాడాలంటే భయం వేస్తుందండి ఇప్పుడు నిజంగా. ఎందుకంటే నేను వచ్చేటోడికి ఎవరో పెద్దయినా ఈ స్టేజ్ మీద నిలబడి ఎరదీసేస్తున్నాడు. ఇక మామూలుగా కాదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాదిరి పాడుతున్నారు ఆయన. నా కళ్ళు అప్పగించాలని నాతో వచ్చినటువంటి మా ఊడితో చెప్పిన, బాబు సాల్మన్ చూడ తాతనే ఎలా పాడుతున్నాడంటే మా ఊడు అలా చూస్తున్నాడు. అంటే మీరు పాటలు ఇంకా ఈ కుర్రగాన్ని మొదలుచుకొని పెద్ద అయిన వరకు కూడా ఇంకెవ్వరూ రాజీ పడే ప్రసక్తి లేదు. చాలా సంతోషం, నేను ఆనందిస్తున్నాను దేవుని సేవకుడిగా. అంటే సేమ్ టైం దేవుని బిడ్డలుగా ఏం చేయాలి తెలుసా? పాటలు ఎంత అద్భుతంగా పాడుతున్నావో, ఆరాధనలు ఎంత అద్భుతంగా ఏకీభవిస్తున్నావో అదే మాదిరిగా దేవుని వాక్యానికి నువ్వు లోబడాలట. దేవుని సేవకుడిగా నేను కూడా లోబడాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తానేంటో చెప్పాడట. ఇప్పుడు డాక్టర్ గారికి వెళ్ళాం అనుకుందాం. తానేంటో డాక్టర్ గారికి ఉన్నటువంటి క్వాలిటీ చెప్పాడు. ఇప్పుడు ఆయన డిగ్రీ చెప్పాడు. ఇప్పుడు డాక్టర్ గారికి వెళ్ళాం. డాక్టర్ గారికి వెళ్తే ఏం చేశాడో చూద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనా ఎచ్చగానైనా ఉండి నీడల మేలు, నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, చూడండి అక్కడ స్కానింగ్ రాసేటండి దేవుడు. అక్కడ టెస్టులు చేస్తున్నాడట. టెస్టులు చేస్తుంటే చూడండి ఏమని తేలిందో తెలుసా? టెస్టుల్లో అబ్బాయి నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలినోడివి, దరిద్రుడివి, గుడ్డోడివి, దిగంబరుడివి, ఇలాంటి రకరకాల తెగుళ్ళు నీలో ఉన్నాయి బాబు అని డాక్టర్ గారు చెప్తున్నారట. రైట్, మీకు అర్థమవుతుంది కదండి? ఏమో అర్థమవుతుందా లేదా? మీ అందరికీ అర్థం అవ్వాలని మీ శైలిలోకి వచ్చాను. మీ మాదిరే నేను కూడా మీకు అందించాలని దేవుని సేవకుడిగా ఆశపడుతూ ఉన్నాను. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా గమనించండి. ఇప్పుడు ఏంటండి డాక్టర్ గారు ఏంటో చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన స్కానింగ్ రాశాడట. ఏమి రాశాడండి? స్కానింగ్లు రాశాడట, కొన్ని టెస్టులు రాశాడట. దేవుని ప్రియమైన బిడ్డలారా వాక్యంలో చక్కని మాట రాయబడి ఉంది. వెచ్చగా లేవు, చల్లగా లేవు. మనం ఏమంటాం చెప్పండి? ఉంటే వెచ్చగా ఉంటే దేవుల్లో ఉన్నట్టు, చల్లగా ఉంటే లోకంలో ఉన్నట్టు, అంతేగా నిలువెచ్చని స్థితిలో ఉండకని మనం ఈ వాక్యాన్ని ఆపాదించాం. అసలు రీజన్ అది కాదటండి, అది కాదట. ఈ అంతియోకస్ గారు ఆ లవోదికీయ ప్రాంతాన్ని అద్భుతమైన రీతిలో పరిపాలన చేస్తున్నప్పుడట అక్కడట ఎక్కువ ఆరోగ్య సమస్యలు, అంటే ఆరోగ్యం సరిగా ఉండేది కాదటండి ప్రజలకి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వైద్యము, ఇప్పుడున్నటువంటి ఎక్విప్మెంట్ అప్పుడు లేదండి. అందుచేత దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈయనకి ఈ యొక్క ప్రాంతానికి ఎత్తైనటువంటి ప్రాంతం, మరో ప్రాంతం ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నట్టండి దేవుని యొక్క ప్రియమైన సంగమా
అగ్నికి సంబంధించినటువంటి అగ్ని కొండలు ఏమైపోయినంటే అంటుకొని చాలా విపరీతంగా మండిపోతూ ఉన్నప్పుడు అగ్నిలోంచి వచ్చేటువంటి ఆ దార లేదంటే ఆ యొక్క లావాని ఆయన శుద్ధి చేయించి అప్పుడులోనే డ్రైనేజీ వ్యవస్థను కట్టించి ఇలా ప్రజలకి ఈ లవోదికయ ప్రాంతానికి ఆ పట్టణానికి వచ్చేటట్లుగా వేడి వేడి నీళ్లను రప్పించేవాడట ఈ యొక్క అంతియోకస్టు గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు హల్లెలూయా అని చెప్పినట్లేదు బాబు, ముగించేవయ్యా అన్నట్టు ఉంది మీ గొడవ. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా గమనించి ఆలోచన చెయ్యి. అప్పట్లోనే డ్రైనేజీ వ్యవస్థ ఉందటండి. ఇప్పుడు ఉంది మనకి మన ఊర్లో డ్రైనేజీ. అప్పట్లోనే ఆయన చాలా చక్కగా తన పనివారిని పెట్టి రాయిలతో చక్కగా నిర్మాణం చేయించి ఆ ప్రాంతంలో ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వేడి వేడి నీరు తన ప్రాంతానికి మళ్ళిస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, చక్కగా ఉంటారని, వారు చక్కగా ఆ నీటిని ఉపయోగించుకుంటారని అంతియోకస్సు గారు చక్కగా ప్రణాళిక వేసి ప్లాన్ వేసి చక్కగా పంపిస్తే, అందుకే చూడండి డాక్టర్ గారు కూడా చెప్తాడు ఏమని, జ్వరంగా ఉన్నప్పుడు ఏ నీళ్ళతో స్నానం చేయాలి? వేడి వేడి నీళ్ళతో స్నానం చేయాలండి. చూడండి చాలా మంది ఇక్కడ వెనకాల పెద్దవారు నాన్నగారులు అనేక మంది పురుషులు ఉన్నారు. వారు పొలం వెళ్ళి వచ్చేటప్పటికి ఏ నీళ్ళతో స్నానం చేయమని చెప్తారు? అమ్మ చెప్పండి. ఎందుకంటే పాపం ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా గుడ్లా కష్టపడి వస్తాడు ఆయన. అని చేత ఏం చేయాలి? నువ్వు రాగానే వేడి వేడి నీళ్ళు పెట్టి ఏండి స్నానం చేయండి అని బాత్రూంలో పెట్టాలి. ఇప్పుడు ఉన్నటువంటి అమ్మ మిమ్మల్ని కాదండి, ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు అలాగున్నారు తెలుసా? ఒక ఆయనట ఆఫీస్కి వెళ్ళి వచ్చాడట. వచ్చి ఏమైనా తలపోటుగా ఉందో ఒక కప్పు కాఫీ పెట్టానడట. ఎలా ఉంది? తలపోటు వస్తుంది ఆఫీస్లో, ఒక కప్పు కాఫీ పెట్టానడట. ఏం చేయాలి అమ్మ? ఏం చేయాలి చెప్పాలి? తప్పకుండా గబగబా లేచి కాఫీ పెట్టాలి. ఈవిడ అందట ఏంటి చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ వస్తుంది, ఈ సీరియల్ అయిపోయిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ టైంలో వస్తాను, మీరు వెళ్ళి తప్పకుండా వెళ్ళి మీ యొక్క రూమ్లో పడుకోండి అన్నదట. ఏంటి బీపీరే చెప్పిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఏమో చెప్పండి ఎలా ఉంటుంది? ఏంటి సార్ ప్రసాద్ గారు అలా ఉంటుంది చెప్పండి? అయ్యారు అవునా కదా? ఏంటి సార్ అద్దరు గారు అవునండి కదా? ఆయనకే కాదండి, ఇక్కడ నాకు కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఉన్న మీ అందరికీ అలాగే ఉంటుందండి. ఏమో అవునా కదా? లోపలికి వెళ్ళి తిట్టాడటండి, నీకు బుర్ర పని చేయదే, అలా నేను ఎందుకు చేసుకున్నాను, అలా నాకు అర్థం వాళ్ళు మళ్ళీ నేను ప్రేమించి చేసుకున్నాను, ఎక్కడ దొరకవు ఏదో సంతానడట. అంటే నువ్వు రూమ్లోకి వెళ్ళిపో తలుపేసేసుకొని ఫ్యాన్ తాడు బిగించేసిందట. మళ్ళీ అదో బెదిరింపు చూసారా? దేని బిగించేసిన తాడు? ఫ్యాన్ టీయట్టమనేందుకు వచ్చిన గొడవలు. అమ్మ నీకు నమస్కారం తల్లి, నువ్వు టీయట్టుంది ఏమట్టుంది, ఇక నువ్వు ఫ్యాన్ కానీ ఏమైనా వేసుకున్నట్టు నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తావు, మీ అమ్మతో యాగలి మీ నాన్నతో యాగలి ఈ గొడవలన్నీ ఏమి వద్దమ్మా, నువ్వు టీ వద్దు ఏమెట్టుందిరా, నువ్వు వచ్చి ఆ చక్రవాకమా ఇడదండి అది, అందులో వెళ్ళిపోమ్మ, అందులో దురాత్మ నువ్వు పొందుకో అని చెప్పాడట. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించిన ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది స్త్రీలు ఉన్నారు. నీ యజమానుడు వేయించినట్టు గౌరవించాలమ్మా. ఏం చేయాలి? గౌరవించాలి. తప్పకుండా ఈ యొక్క యజమాన్ని ఎలా గౌరవించాలంటే, గౌరవించడం అంటే ఆయనకి ఏదో దండేమని కాదు, ఆయన మాట వినడమే గౌరవించడం. ఆయన మాట వినడమే గౌరవించడం అంటండి. దేవుని సంగమా ఆయన అలసిపోయి వచ్చినప్పుడు దేవుని బిడ్డగా ఏం చేయాలి అమ్మ చెప్పాలి? ఏం చేయాలి? వేడి వేడి నీళ్ళు ఇచ్చి అండి స్నానం చేయండి, బాత్రూంలో గేదెలు వేస్తుందని చెప్పాలి. అవునండి కదా? దేవుని ప్రియమైన బిడ్డలారా, తాగితే నీళ్ళు వేడివేడిగా తాగాలట, లేదంటే చల్లగా తాగా. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీళ్ళతో స్నానం చేస్తే వేడివేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆరోగ్యము, లేదంటే చల్లని నీళ్ళతో చేస్తే ఆరోగ్యం. ఎందుకు తెలుసా? మీ అందరికీ మీ స్వరపేటికలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ప్రత్యేకంగా మీ సంఘ విశ్వాసులకి. దేవుని ప్రియమైన బిడ్డలారా, చిన్నప్పటి నుంచి కొంతమంది పాస్టర్ గారు వారి పిల్లలు ఏం చేస్తారంటే వాటి స్వరం బాగా రావడం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాదిరి పాడేళ్ళ మనవడో లేదా నా కొడుకు అనుకొని అది ప్రతిరోజు తెల్లవారుజామున లేచి చల్లని నీళ్ళతో స్నానం చేస్తారట. చల్లని నీళ్ళతో చిన్నపిల్లలు స్నానం చేస్తే ఏడుస్తాడండి? అవుతాడా? ఏడుస్తాడు. ఏడవడం వల్ల ఏమవుతుందంటే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ స్వరపేటకి చాలా షార్ప్ అవుద్దట. చాలా చక్కగా మృదువుగా పాటలు పాడేటువంటి ఆ స్వరాలను దేవుడు వర్కిస్తాడట. అందుచేత నీవు వాడితే వేడి వేడి నీళ్ళతో స్నానం చేయి, లేదంటే చల్లని నీళ్ళతో స్నానం చేయి. రాజుగారేమో వేలకు వేలు లక్షల లక్షలు కోట్ల కోట్లు ఖర్చు పెట్టి అప్పట్లోనే డ్రైనేజీ వ్యవస్థని ఏర్పాటు చేసి తన యొక్క లవోదికలో ఉన్నటువంటి తన ప్రజలందరికీ చక్కని వైద్యము ఇవ్వలేకపోతున్నాము, తప్పకుండా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి నా బిడ్డలకని దేవుని ప్రియమైన బిడ్డలారా ఆయన అదే మాదిరిగా ప్రయోగాలు చేసి పంపిస్తే వారటండి వేణీళ్ళలో మళ్ళీ సల్లీలు తొరుక్కొని గోరువెచ్చగా చేసుకొని వీడికి అనువుగా మార్చుకొని స్నానం చేస్తున్నాడట.
దేవుని ప్రియమైన బిడ్డలారా, అప్పుడు దానికోసం ఆ సందర్భంలో అంతియోకస్టు గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట్లాడండి. ఈ రాత్రి ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. చాలా మందికి దేవుణ్ణి ఉపయోగించుకునే స్థితి తెలియదట. ఏం తెలియదండి? దేవుణ్ణి ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు కొంతమందికి. ఇలాగే ఒకసారి అటండి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒక పిల్లగాడు చక్కగా మన ఊర్లో ఉన్న తాటిపత్రులో బాగా చదువుకున్నాడట. వాడికి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చిందట. ఎక్కడికి వచ్చింది? అమెరికా వెళ్ళే అవకాశము వచ్చింది. వాళ్ళమ్మ ఇంటి మీద కొంత డబ్బు తెచ్చింది, కొంతమంది ఊర్లో పెద్దల ద్వారా కొంత డబ్బు తెచ్చింది. ప్రసాద్ గారు లాంటి పెద్ద మనుషులు పట్టుకొని మొత్తానికి ఏదో మాదిరిగా డబ్బు సంపాదించి ఈ కుర్రని అమెరికా పంపించేసింది. బాగుంది కదండి అంతనా? ఏమో బాగుందా? చక్కగా వెళ్ళిపోయాడు, చక్కగా అంతా బాగుంది. 5 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర అయిపోయింది. కానీ ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నాడు ప్రసాద్ బాబు, తమ్ముడు వెళ్ళాడు కానీ బావా ఓ రూపాయి కూడా పంపిస్తలేదు. సర్లేమ్మా ఇంకా గొడవలను వదిలి ఇంటికాడ నువ్వు చక్కగా భోజనం చేసి ఇంటికి వెళ్ళి పడుకో ఆంటీ అని చెప్తే ప్రతిరోజు ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోతుందట వారింటికి. పాస్టర్ గారు అన్నారట, అలాంటి ఎలాంటి ఆయన ఎంత కష్టపడి చదివించింది అలా అమ్మ, ఎంత ప్రయాసపడిందో. ఇల్లు కూడా అమ్మేసింది పాప వాళ్ళ కోసం. చూసా ముసలిదాన్ని పట్టించుకుని ఆడుతూ మాట్లాడతారని ఓ రోజు రాత్రి 12-1 ప్రాంతంలో లాజరస్ గారికి ఫోన్ చేస్తే, మరి అమెరికాలో ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి, అక్కడ రాత్రి అయితే ఇక్కడ పగలు. అయ్యగారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశాడట. అయ్యగారు ఎలా ఉన్నారు, బాగున్నారా? అంతా బాగుందండి, అన్ని మాట్లాడాడు. అబ్బాయి మీ అమ్మను సరిగా చూడటం లేదంట, ఏం చేయట్లేదంటే అయ్యగారు లేదండి నేను చాలా చేస్తున్నాను. అలాంటి మాటలు చెప్పు కాదు. ఒక ఎప్పుడొస్తా? అయ్యగారు 2 నెలల్లో వస్తానండి. రా, వచ్చిన తర్వాత నీ సంగతి తేలుతాను అన్నాడు. వచ్చారండి, చర్చిలో కూర్చున్నారు. లాజరస్ గారు ఉన్నారు, ప్రసాద్ గారు ఉన్నారు, ఎద్రా శాస్త్రి గారు ఉన్నారు, ఇంకా ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంత పెద్దల లాటలు కూర్చున్నారు. ఒక ఆయన లేచారంటే, ఎరా నీకు బుర్ర పని చేయట్లేదా? ఏమనుకుంటున్నావు మీ అమ్మ ఎంత కష్టపడి నిన్ను చదివించింది, ఎక్కడ పంపించిందిరా అని అంటే, దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా గమనించండి, ఆలోచన చేయండి, ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుని యొక్క సగమా ఆ కొరడనట, అయ్యా నేను ప్రతి నెల మా అమ్మకి 20,000 రూపాయలు చెక్కు పంపిస్తున్నానండి. ఎంత అండి? 20,000 రూపాయలు చెక్కు పంపిస్తున్నావా? ఇప్పుడు ఎదురా ఆ మామని అడిగారట, ఏమన్నా పంపిస్తున్నాడు? ఏమో బాబాయ్ నాకేం తెలుసు, ప్రతి నెల పోస్ట్ మ్యాన్ వచ్చి ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? పోస్ట్ మ్యాన్ మాత్రం ప్రతి నెల 1వ తారీఖు వచ్చి ఇస్తున్నాడు బాబాయ్. ఏదో పేపర్ అనుకుని సూర్యులో దేహతుందట. ఎక్కడండి అమ్మ, ఎక్కడ దేశస్తుంది బాబ? సూర్యులో దేహతుందట. ఎంతమంది చూశారు గొడవ? తీరా చూసా చెట్లన్నీ దిగితే అందులో దాదాపుగా 4 లక్షల రూపాయలు విలువ చేసే చెక్స్ ఉన్నాయట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మాకేం తెలియలేదు, ఏం తెలియదు చెప్పండి. ఉపయోగించుకోవడం చేత కాలేదు. మనము కూడా కొన్నిసార్లు అంటండి, దేవుని బిడ్డలుగా దేవుడు నీకు అన్ని ఇస్తున్నా, సమృద్ధిస్తున్నా, అభివృద్ధిస్తున్నా, కావాల్సిన ప్రతిదాన్ని ఏర్పాటు చేస్తున్నా, నువ్వు ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఉపయోగించుకోవాలో తెలియనటువంటి క్రైస్తవుడిగా మారిపోతున్నామేమో. ఒక్కసారి మనమే ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి తరుణమాట. నా కోసం మీకు తెలియదు, మీకోసం కూడా నాకు తెలియదు. కానీ నువ్వేంటో నీ మనసుని అడిగితే చెప్పుద్ది. చెప్పదంటారా? చెప్తుందండి, చెప్పదండి? తప్పకుండా. ఆయన అందరూ హృదయాలు ఎరిగిన వాడు కాబట్టి నువ్వు నీ మనసుని అడిగితే నువ్వు సరిగా ఉపయోగించుకుంటున్నావో లేదా, నువ్వు సరైన రీతిలో ఉన్నావో లేదా అనే విషయాన్ని దేవుడు నీకే తెలియచేస్తాడట. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన ప్రజల కోసం ఎంతో ప్రయాసపడి ఆ యొక్క అగ్ని పర్వతాలలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క లార్వాని చాలా జాగ్రత్తగా పదిలంగా ఒక నీటి రూపంలో మార్చి చక్కగా వీళ్ళ ప్రాంతానికి రప్పిస్తుంటే వారు దాన్ని సరిగా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉందట. ఈ రోజున దేవుని వాక్యం నీ చెంతకు వస్తుందండి. దేవుని యొక్క వాక్యం నీ చేతిలోకి వచ్చిందండి. దేవుని యొక్క వాక్యం నీ గదిలోకి వచ్చిందండి. దేవుని యొక్క వాక్యం నీ పాదాల చెంతకు వచ్చేస్తుంటే సరైన రీతిలో ఉపయోగించుకోలేని స్థితి ఉందట ఈవేళ క్రైస్తవులుగా పిలబడే మనలో. ఈవేళ పేరుకే దేవుని బిడ్డలం కానీ చాలా ప్రాంతాల్లో ఆదివారం పెట్టుకుంటున్నారండి మెచ్యూర్ ఫంక్షన్లో. ఎప్పుడంటే ఆదివారం. ఏమ్మా ఏట్రా అన్నామంటే మళ్ళీ జెండ మార్చేస్తాం, అదో భయం. పాస్ట్ గారు ఎళ్ళెత్తిపోతున్నారట. ఎందుకో తెలుసండి? ఎందుకో తెలుసమ్మా? పాస్ట్ గారు కోపం వచ్చినా ఏమొచ్చినా ఇక్కడ దాకా రావాలి. మన ఒక ఆయన అంటున్నాడు, పాస్ట్ గారు అండి మీకు అంత కోపం కూడా దగ్గర అంటున్నాడు నన్నండి. ఇంకా ఆయన ఏమన్నా నేర్చట. ఇంకా ఆయన ఇస్తాను సార్, ఇంకా నోటికి ఎలా తిరిగితే అలా అనేస్తాను. నేను కోపంలో అబ్బాయి నువ్వు నోరు కానీ స్లిప్ అయ్యావంటే నాకున్న బలహీనత, నాకు విపరీతమైన కోపమే. ఇప్పుడు కదమ్మా సేవలోకి రాకుండా
మీరు అనుకున్నారు కాక కాపు కొట్టుని పిలిచారేమో అయ్యారు అనుకున్నారు కాక. లేదు లేదు, నాకు కూడా చాలా షార్ట్ మైండ్. ఎదురు చెప్తే కొట్టేయమండి. ఎదురు చెప్పాడా కొట్టేహాను అంతే. నేను కాలేజీలో ఎక్కడ చదివినా లీడర్గా ఉంటాను, ప్రభు కృపనిచ్చాడు. నాకు వెనకాల ఇప్పుడు అనేక వందల మంది సైన్యం ఉండేది, అంచేత ప్రౌడ్నెస్ ఉన్నది. అట్ ద సేమ్ టైం నాకున్న అలవాటు ఏంటంటే ఎదురు చెప్తే కొట్టేయమండి. అది పెద్దోడా చిన్నడా అన్న విషయం పక్కన పెట్టాలి. ఎదురు చెప్పాడా కొట్టేహాను. అలాంటి పరిస్థితి ఉండేది. అని అంటాడు, ఏడే మీరు తెల్లారు చెప్తే మరి వేసుకో మాటలు చెప్తారా, అలాంటిది మీరు అలాగ ఉండొచ్చా అంటున్నాడు. అంటే ఆడు దృష్టిలో ఏంటి, ఫాస్ట్ గారికి మొగజీవి మన ఇష్టానుసారంగా ఏమన్నా తెచ్చి ఏమన్నా చేసి ఆయన మాత్రం ఇలాగ కథలని బొమ్మలాగా ఉండిపోవాలనే ఉద్దేశం. అవునండి కదా. ఫాస్ట్ గారు కూడా అటండి సంఘాన్ని చూసి అల్లిపోతున్నారట. ఏందో తెలుసా, ఏమన్నా ఉంటే ఇక్కడ దాకా ఉండాలి తప్ప ఇక్కడి నుంచి రావటానికి వీల్లేదే లేదు. ఒకవేళ ఇక్కడి నుంచి కానీ డైరెక్ట్గా ఉన్నట్టుగా బోధ చేశాడా, ఇక అంటే మరస్తాద్వారం నువ్వు కనబడవు. మరస్తాద్వారం కనబడవండి. మళ్ళీ జెండా వెరిదికి పదార్థం వెళ్ళిపోయి చల్లాత దేవుని ప్రియమైన బిడ్డారా, ఆలోచన చేసుకో, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుని వాక్యాన్ని నువ్వు సరిగా ఉపయోగించుకుంటున్నావా? దేవుడు ఆయన దగ్గరికి వస్తుంటే ఎందుకు నువ్వు అంత నిర్లక్ష్యం చేస్తున్నావు? ఈ రోజున పేరుకే దేవుని బిడ్డం, కానీ కొంతమంది అటండి మీరు కాదండి, కొంతమంది ఎలాంటి వారు ఉన్నారో తెలుసా, కేవలం నెలకు ఒకసారి కనబడతారండి. వాళ్ళ ఎప్పుడంటే నెలకు ఒకసారే. ఎప్పుడంటే అది మొదట ఆదివారమే బలారదనికి వస్తారు, ఇక మళ్ళీ కనబడమంటే వచ్చే ఆదివారం మా సంఘాలు దేవుని కృపను 4 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో మా మెయిన్ బ్రాంచ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ ఆదివారం మేకల దండలో వచ్చేస్తారండి. గుడి ఖాళీ ఉండదు, అసలు అడుగు తీసి అడిగేస్తా ఉండదండి. నేను ఫస్ట్ ఆదివారం అందరికంటే ముందు ఎక్కేస్తాను స్టేజ్. ఏం చేయాలంటే వాళ్ళందరూ తనుకొని వెళ్ళాలి, తొక్కుకొని వెళ్ళాలని అందరికంటే ముందే ఎక్కేస్తాను ఫస్ట్ ఆదివారం నాడు. నేను ప్రేమైన వెళ్ళారా, రేపు ఆదివారం 2 చూద్దరు కానీ అక్కడక్కడ ఏ వయసు బ్యాచ్ ఆ బ్యాచ్ అన్నట్టుగా చూడండి. ఎక్కడ కూడా ఏ వయసు తెగో ఆ బ్యాచ్ లైన్ సెట్ అయిపోరు. 60 అంటే 60 బ్యాచ్, 40 అంటే 40 బ్యాచ్, 30 అంటే 30 బ్యాచ్, 20 అంటే 20, దాని కింద ఉంటే దానికి అలాగా అక్కడ కూడా సెట్ అయిపోతారు మా సంఘంలో. మీరు కదమ్మా, మీరు అనుకున్నారు కానీ దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి. కొంతమంది అంటండి దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిలో ఉపయోగించుకునే స్థితి వారి బ్రతుకుల్లో కనబడడం లేదట. అందుకే రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడమ్మా, నీ సేవకుడికి ప్రేరణ ఇచ్చి, అందుకే ఉపవాస ఉజ్జీవ పండుగలను నీ సేవకుని ద్వారా ఏర్పాటు చేశాడు. ఆయనకి ప్రేరణ దయచేసి అద్భుతమైన రీతిలో ఈ సభలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేయాలి తెలుసా? అమ్మా నువ్వు తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించుకో. దేవుని యొక్క వాక్యాన్ని సూటుగా నీతో నాతో మాట్లాడుతుంది. ఆయన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకో. దేవుని ప్రియమైన బిడ్డలారా, త్వరగా 2 మాటలు చెప్పి 3వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో చదివితే, రాబో దినాలలో కరువు వస్తుందట. అది ఎందుకో తెలుసా? అన్నపానములు లేకపోవడం కాదటండి. ఒకసారి చదవండి, నా మాటలు కాదు, మీ అందరికీ అర్థమవుతుంది. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 8:12 చదవడమా? చదవండి చదవండి. చాలండి. రాబోయే దినాలున్నట్టండి జనులట ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి ఎక్కడ పెడతా పరుగులు పెడతారట. కరువు వస్తుందట. అదే కరువట, భోజనం లేకపోవడం చేత వచ్చే కరువు కాదండి. ఏమండి, నీకు మటన్ లేకపోవడం చేత వచ్చే కరువు కాదట. కరువు వస్తుంది. అదే కరువు అంటే దేవుని యొక్క వాక్యము కరువైపోతుందట. కరోనా మీకు చూసారండి? ఏమ్మా కరోనా తెలుసు కదా మీకు? అమ్మా తెలుసా? మరి ఇలాగానో ఏంటంటే అనాలి కదమ్మా. ఆ గొడవలేమో తెలవండి, ఎందుకు వచ్చారో కథకు త్వరగా ముగించండి అని చెప్తున్నారు నాకు. కరోనా తెలుసు కదండి. భారతదేశాన్నే కాదు, యావత్ లోకాన్ని, ప్రపంచాన్ని అంతటిని గడగడలాడించేసింది. కరోనాలో మేము కూడా ఎక్కడ ప్రార్థన పెట్టడానికి వీలు లేదు. చాలా ఇబ్బందికరమైనటువంటి టఫ్ పొజిషన్ మేము అనుభవించాం. ఏం చేసేవాళ్ళమంటే అప్పుడే లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను ఆ టైంలోనే. మరి సంఘంలో కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కదండి. ఫస్ట్ ఆదివారం నాడు కంపల్సరీ బలారం తీసుకుని ఫోన్ చేశారు. ఊరు బాబు ఎక్కడ తీసుకుంటామని. ఓ రోజు పెద్ద ఆఫీసర్ గారు కారు వేసుకెళ్తే పోలీసులు ఆపేస్తారని బండి వేసుకొని, స్కూటీ వేసుకొని సైలెంట్గా 2 మాస్కులు పెట్టేసి, గౌన్లు పెట్టేసి ఆఫీసర్ గారు వెళ్ళిపోయారు. కరెక్ట్గా మా ఊరు ఎంట్రన్స్కి వెళ్ళేటప్పటికి కానిస్టేబుల్ గారు ఆపేసాడండి. ఆపేసి కర్ర తీసాడు. నాకు అర్థమైపోయింది, ఇంకేమని పని అయిపోయింది ఎక్కడ అని.
సరే ఆడికి వెళ్ళిన తర్వాత మాస్క్ ఇలా తీశాను. ఒకటే అన్నాడు, పాస్టర్ గారు మీరా? జస్ట్ మిస్ అండి, మాస్క్ తీయకపోతే అయిపోతుందండి అన్నాడు. మాస్క్ తీయకపోతే అయిపోతుంది పాస్టర్ గారు మీరండి అన్నాడు. అవును సార్. ఏంటి సార్ తెల్లవారుజామున వెళ్ళిపోతున్నారు ఎక్కడికి? సార్ ఇలాగ మన చర్చిలో ఇలాంటి కార్యక్రమం ఉంటుంది, అది చేత వెళ్తున్నాను, ప్లీజ్ సార్ ఏమనుకోవద్దు, మిమ్మల్ని కాబట్టి మాటల్లో చెప్పి పంపిస్తున్నాను, ఎవరినైతే ఏదన్నా చేద్దాం, ఏమనుకోకుండా గౌరవంగా ఇంటికి వెళ్ళిపోయినాను. మరి అంత గౌరవంగా చెప్పినప్పుడు ఎలా పోతే పరిణామాలు మారిపోతాయని నేను కూడా ప్రభువునికి వందనాలు, ఆయన ఎంతో ప్రభు చూపుని ప్రేమను బట్టి వందనాలని అదే మాదిరిగా బండిక్కేసి ఇంటికి పోయానండి. సంఘ శ్వాసులకు జరిగిందంతా చెప్పాను, ఇలా జరిగిందా మీదని. మీరు నమ్మరండి, ఎలా వచ్చారో తెలిసారు. 100 మంది ఒకసారి, 100 మంది ఒకసారి, 70 మంది ఒకసారి, 30 వాటర్ సైడ్లో వచ్చేస్తున్నాడు. ఇక వాక్యం గట్రా చెప్పడానికి ఇంటికి వచ్చేసారండి. అది చూసారు కదా, మా ఇంటికి వచ్చేసారు అందరూ. మరి బాబు ఎలా వచ్చేస్తున్నారు బాబు, మీకు ఏ పర్లేదు, సైలెంట్గా వచ్చారు బాబు. ఇంటికి ఒక్కడ ఎవరైనా చూసండి, పాస్ గారు ఇంటి జనాలు ఉన్నారంటారు. నీతో పాటు నన్ను మా ఎవడి పిల్లకాయలు అందరూ తీసుకెళ్ళి అందులేస్తారు. మీకు నమస్కారం బాబు, వెళ్ళిపోండి అని చెప్తే అబ్బే అలా కుదరదయ్యారు, తప్పకుండా మీరు బలారుగా జరిపించాలి. వచ్చిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ప్రబోధనం ఇచ్చి, వాక్యం చెప్పే టైం లేదండి, ప్రబోధనం ఇచ్చి పంపించడమే. టెన్షన్ అండి, నాకు మామూలు టెన్షనా కాదు. నా సంఘంలో అనేక మంది, చాలా మంది బాధపడేవారు. అయ్యారండి మీరు ఎలాగోలాగా రావాలి సార్ ఆదివారం నాడు, మీరు ఏదో ఒకలాగా వాక్యం చెప్పాలండి. చర్చిలో పెట్టుకుంటే కొడతారని దొంగసాటుగా చిన్న గృహాలు ఎక్కడైతే ఉన్నాయో ఎతికి, ఈ వీధిలో ఉన్నారనుకోండి మన సంఘ విశ్వాసులు, అమ్మ ఈ వీధిలో పలానా వారింటికి రండి, అక్కడ ప్రార్థన ముందు సేపు పోవాలి. తర్వాత అక్కడ అయిపోయిన అంటే ఎక్కడైనా 10 నిమిషాలే ప్రార్థన అండి, వాక్యం 2 నిమిషాలు, ఆరాధన 2 నిమిషాలు, ఏమన్నా చెప్పవలసిన చెప్పాడు 2 నిమిషాలు అయిపోయింది అంతే. ఇంకా మళ్ళీ 11 నిమిషాల ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఇంకా మళ్ళీ మరొక వీధికి వెళ్ళాం అనుకోండి, చెప్పుకోవాలయ్యా ప్రసాద్ గారిలో ఉంది, అక్కడ సైలెంట్గా వచ్చేయండి నెమ్మదిగా అంటే అక్కడికి వచ్చేది అక్కడ ఉన్న 20 మందికో 30 మందికో లేదంటే 50 మందికో వాక్యం చెప్పి పంపించేసేవాళ్ళమండి. చాలా కష్టాన్ని అనుభవించాం. ఆ టైంలో అనేక మంది విశ్వాసులు చాలా పెయిన్ అనుభవించారు. అయ్యా వాక్యం చెప్పండి, ఏదోలాగా వాక్యం కావాలి, ఏదోలాగా వాక్యం కావాలంటే నేను కూడా ఎక్కడికి వెళ్ళే పని లేదండి, ఈటింగు స్లీపింగే. ఏది చెప్పండి అమ్మ, చెప్పండి. కరోనాలో ఏం చేశారండి? ఈటింగ్ స్లీపింగ్ అంతేనండి. ఏం చేశారా? చేశారా? అంచేత ఆ టైంలో నేను కూడా ఎక్కడికి సభలకు వెళ్ళే పరిస్థితి లేదు, వెళ్తానికి అవకాశం లేదు. కాబట్టి ఆ టైంలో నేను లైవ్ ప్రోగ్రామ్ ప్రారంభం చేస్తాం. వారానికి 3 రోజులు ప్రార్థనలే ప్రార్థన. మరి ఎవరెక్కడికి వెళ్తా లేదు కదండి, ఎవరు ఎక్కడికి వెళ్తా లేదు. ఇంటిల్లపాది ప్రార్థనలో ఏకీభవించేవారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అలాంటి మన బ్రతుకుల్లో జరిగినందుకు నీకు ఒక విషయం అర్థం అవ్వాలి. రాబోతున్న రోజుల్లో ఒక్కొక్క రోజున కరువు వస్తుందట. భోజనం లేక వచ్చే కరువు మాత్రం కానీ కాదటండి, అన్నపానము లేకపోవడం చేత వచ్చే కరువు కదట. అదే కరువు అంటే దేవుని యొక్క వాక్యము నీకు దొరకదట. అందుచేత ప్రభు నీకు అనువుగా ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు, సమీపముగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిలో ఉపయోగించుకునే స్థితిలో నీవు ఉండాలట. దేవుని సేవకుడిగా నేను కూడా ఉండి తీరాలండి. ఇందులో ఏదైనా మార్పు లేదట. అందుకే దేవుని ప్రియమైన బిడ్డ రాజుగారు ఎంతో ప్రయాసలతో చక్కగా ఆ వేడి నీరుని ఆ డ్రైనేజీ వ్యవస్థ ద్వారా చక్కగా పంపిస్తే వారు సరైన రీతిలో ఉపయోగించుకునే పరిస్థితి లేదట. ఒక్కొక్క మాట చెప్పి నా వాక్యం త్వరగా ముందుకు తీసుకుని వెళ్తాం. లవోదికయలో ఏముండేదంటే బ్యాంకింగ్ వ్యవస్థ ఉండేదట. అంటే వస్తు మార్పిడి. ఏంటి చెప్పండి అమ్మ? వస్తు మార్పిడి. అప్పుడు ఎలాంటిదంటే మనం ఏదన్నా వస్తువు వారికి ఇస్తే వారు మనకి ధాన్యం ఇవ్వడమో, లేదంటే వారు మనకి ఏదన్నా ఇస్తే దానికి మనం ఏదన్నా ఇవ్వటమో జరిగేదటండి. దేని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆలోచన చేసుకోవాలి. కొంతమంది కట్టండి వినియోగాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోలేరట. అంటే నీకు ఉన్నటువంటి పరిస్థితిని సరైన రీతిలో దాన్ని ఏం చేయలేరటండి, ఉపయోగించుకునే పరిస్థితి కనబడదట. నీ ఆత్మీయ జీవితంలో ఒకసారి నేను మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. ఒకసారి నీ గుండెల మీద చేసుకొని నీతో నీవే చెప్పుకోవాలట. నీ మనసుతో నువ్వు మాట్లాడాలి. ఒకసారి చక్కగా పరిశీలన చేసుకోవాలటండి మన ఆత్మీయ ప్రయాణంలో. ఈ సభలు నీకు ఉపయోగించుకుంటున్నావా? ఈ సభలు నీకు దీవెనకరంగా ఉన్నాయా? ఈ సభలను దేవాది దేవుడైన ప్రణాళిక చేత ఏర్పాటు చేస్తే నీకు ఎలా ఉందంటే చాలా చులకనగా ఉంటుంది. కొంతమందికి ఇంతమంది స్త్రీలు ఉన్నారు, ఏరి నీ పిల్లలేరి? ఇంతమంది స్త్రీలు ఉన్నారు, ఏరి నీ యజమానుడేడి? ఆలోచన చేసుకో దేవుని ప్రియమైనటువంటి బిడ్డ. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకునే అద్భుతమైనటువంటి తరుణం ఆలోచన చేయాలి. మనందరికి కూడా పోయిన సంవత్సరం ఈ సభల్లో ఉన్నవారు ఈ సంవత్సరం కొంతమంది ఉండకపోవచ్చు. ఏమవునండి కదా? పోయిన సంవత్సరం ఈ సభల్లో ఉన్నవారు కొంతమంది ఉండకపోవచ్చు.
కొంతమంది ప్రభువును నిద్రించి ఉండవచ్చు, కొంతమంది రాగలిగుండి రాలేని స్థితిలో ఉండొచ్చు. అయితే రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, అమ్మా నువ్వు చేతగాని పరిస్థితిలో ఉండకూడదట, దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకునే పరిస్థితిని దేవుని బిడ్డలుగా మీరు నేను మన అందరం కూడా కలిగి ఉండాలని వాక్యం మనతో చాలా సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడుతూ ఉందండి. అందుకే దావీదు అంటాడు, దావీదు నాకులాటాడు మీకులాటాడు కాదండి, ఒక రాజు అయ్యి అంటాడు, అయ్యా జనులు నాతో దేవుని మందిరమునకు పోదుమని చెప్పినప్పుడట ఆయన ఎంతో ఆనందపడిపోయాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎందుకు దేవుని సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే అంత ఆసక్తి అంటే, దేవుని సన్నిధిలో సర్వ సమృద్ధి ఉందటండి, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉందట, దేవుని సన్నిధిలో నీ అభివృద్ధి ఉందటండి, దేవుని సన్నిధిలో నీకు కావలసిన సమస్తము కూడా అక్కడ ఇమిడి ఉందట. అందుకే రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, అమ్మా డాక్టర్ గారు ఏంటో చెప్పాడు. రెండోదటండి, ఆయన టెస్టులు చేశారట. చూద్దామా ఆయన స్కానింగ్ చేస్తే నువ్వు ఎలాగున్నావట, చల్లగాను లేవట, అలాగని వెచ్చగాను లేవట. ఎలా ఉన్నావట, నువ్వు వెచ్చని స్థితిలో ఉన్నావట. స్కానింగ్ లో దొరికేసావు. మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడు, అప్పుడప్పుడు చెప్పండమ్మా ఇడుతుంది గన్మ్యాన్ అండి. ఆయన ఏమేనో గన్మ్యానో చూసుకోడు, బాగా తీసుకుంటాడు. ఆయనకి మనం బాగోపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాం, స్కానింగ్ చేశారు, అన్నీ చేశారు. చేసిన తర్వాత ఆ డాక్టర్ గారు నాకు బాగా తెలుసు, పాస్టర్ గారు రండి లోపల రండి అంటే లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆయన అడిగాడు, సార్ ఈయన చెప్పిన దానికి ఇక్కడ జరిగిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏం సార్ ఏముంది? ఆయన పిలిచాడు, వచ్చాడు. ఏం బాబు ఎప్పుడన్నా మందు తాగావా? అవే అలాంటి గొడవలు మనకు లేవండి. చిన్నప్పుడు అండి, ఎక్కడ చిన్నప్పుడు సిగరెట్ కాలుతావా? మానేసి చాలా రోజులు అవుతుంది పోవా? ఎన్ని రోజులు అయింది? నిన్నటితో మానేశాను నేను. ఎప్పుడంటే నిన్నటితో మానేశాడట. అంటే మానేసి 24 గంటలే అయ్యింది. దేవుని ప్రియమైన వెళ్ళారా, నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా డాక్టర్ గారికి మాత్రం ఆటోమేటిక్గా స్కానింగ్ రిపోర్ట్లో దొరికేస్తుందండి. అవునండి కదా? అవునే కదా? అవునండి కదా? దేవుని ప్రియమైన వెళ్ళారా, ఆలోచన చేసుకోవాలి. డాక్టర్ గారు స్కానింగ్ లో చూస్తే రిపోర్ట్ అంతా చాలా గలీజ్గా దరిద్రంగా ఉందండి. ఆ స్కానింగ్ రిపోర్ట్ ఎలా ఉందటండి, మంచిగా ఎక్కడ కనబడడం లేదట, సరైన రీతిలో లేవట, ఎచ్చగా లేవు, అలాగే చల్లగా లేవు, నిలువెచ్చని స్థితిలో ఉన్నవట. రెండవది, ఆయన టెస్టులు రాయాడు కదా, టెస్టులో తెలిపోందట. ఏమని చెప్తున్నాడు చూడండి, నువ్వు దౌర్భాగ్యుడివి. నీకు ఏ వ్యాధి ఉంది? దౌర్భాగ్యుడు అనేటువంటి వ్యాధి ఉంది, దిక్కుమాలివాడు అనేటువంటి వ్యాధి ఉంది, దరిద్రుడు అనే వ్యాధి ఉంది, గుడ్డువాడు అనేటువంటి వ్యాధి ఉంది, దిగంబరమైనటువంటి వ్యాధి నీలో ఉన్నాయి. అందుచేత అబ్బాయి నీ మీద తెగిలెట్టుకుంటే నీకు ఆశీర్వాదం రాదురా, నీ ఆరోగ్యం సెట్టగానే కాదురా అని డాక్టర్ గారు చాలా సూటిగా తేటగా కరాఖండిగా చెప్తున్నాడట. ఈ రాత్రి ప్రభు కూడా నీతో నాతో కూడా చాలా సూటిగా మాట్లాడుతాడమ్మా. అమ్మా మనల్ని టెస్ట్ చేస్తే, మనల్ని ఒకసారి ప్రభు మన హృదయాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే, ఒక్కసారి నా హృదయాన్ని నీ హృదయాన్ని ప్రభువే నేరుగా లైవ్ లో చూస్తే, ప్రకటన అంటేనే ప్రత్యక్షత కాబట్టి లైవ్ లో ఒక్కసారి చూస్తేనట రిపోర్ట్ ఏమాత్రం కూడా అసలు బాలేదట. దరిద్రమైన రిపోర్ట్ అనమాట. ఎలాంటి రిపోర్ట్ అండి అమ్మ చెప్పాలి? ఎలాంటి రిపోర్ట్? దరిద్రమైన రిపోర్ట్. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళాం ఈ మధ్యకాలంలో బాగోపోతే. హాస్పిటల్ తీసుకెళ్తే అడిగాను, పెద్ద ఏమైనా షుగర్ ఉంది? అబ్బాబే అలాంటి ఏం లేదు బాబు, మన కింగ్ బాడీ అన్నాడు. ఏ బాడీ? కింగ్ బాడీ. సరే నాన్నగారు పదండి కింగ్ బాడీ చెప్తున్నాడు డాక్టర్ గారు అని తీసుకుపోయాం. డాక్టర్ గారు అన్ని రాసిన తర్వాత షుగర్ అండి ఏమీ తినకుండా ఫాస్టింగ్లో చేస్తే 370 ఎంతమ్మా? నేను మెడికల్గా చదువుకున్నాను, నేను కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవాడిని. ప్రభు కృపను బట్టి ఉద్యోగం రిజైన్ చేసి సేవకు వచ్చాను. అక్కడ వద్దు మనకు ఇప్పుడు అంటే నేను ముందే చెప్పాను, నాన్నగారు మీకున్న సిమ్టమ్స్ నాకు అర్థమవుతున్నాయి, మీకు షుగరు వచ్చిందని అనుకున్నా. అబ్బే అలాంటి ఏమీ లేవు బాబు. తీరా చూస్తే డాక్టర్ గారు టెస్ట్ చేస్తే బీపీ ఉందండి, షుగర్ ఉందండి, ఆస్మా ఉందండి, కిడ్నీ ఫెయిల్ అయిపోయిందండి. ఒక దరిద్రం కాదు, ఇంక దరిద్రంగా ఉందండి రిపోర్ట్. ఆయన రిపోర్ట్ ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, డాక్టర్ గారు చెప్పారు, సార్ నోరు కట్టాలంటే నోరు కట్టకపోతే పని అవుతుందంటే, లేదు బాబు మీరు అన్నట్టుగానే చపాతీలే తింటారు. ఏంటి తింటావు? డాక్టర్ గారు 2 తినమంటే తింటాను బాబు, ఒక 4-5 తింటానండి. ఎలాగా 4-5 తింటావా? చాలా జాగ్రత్త ఆలోచన చెయ్యి, చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకో. నీ రిపోర్ట్ ఇది సరిగా
లేదట. నీ ఆత్మీయ జీవితంలో సరిగా ఉన్నట్టుగా ఇక్కడ వాక్యంలో రాయబడలేదు. నువ్వు సరిగా లేవని దేవాది దేవుడు డాక్టర్ గారు సూటిగా చెప్పేస్తున్నాడు. అబ్బాయి నువ్వు నిలుయచ్చగా ఉన్నావు. రెండోది నువ్వు దౌర్భాగ్యుడవు. నీలో ఏమిటంటే మంచి మనసు ఎక్కడ కూడా కనబడడం లేదు. పేరుకి చూస్తే మామూలుగా ఉండదు, పేరు చూస్తే మామూలుగా ఉండదు. నేను ప్రియమైన బిడ్డలారా, మీరు అలాంటి వారు కాదని అనుకుంటున్నాను. మా సంఘంలో ఈ మధ్యకాలంలో ఓ పెళ్ళి జరిగిందండి. ఆ పెళ్ళి నేనే చేశాను. ఆలోచన చేయాలి. పెళ్లి కొడుకుని చేయడానికి ముందు ఈ మధ్య ఒక తంతు నడుస్తుంది, ఒక ట్రెండ్ నడుతుందండి. ఇప్పుడు ఏంటండి? ఏంటి సార్? అవునండి కదా? ఏంటండి? అదిగోండి జల్దీ ఫంక్షన్ అట. ఏ ఫంక్షన్ అది? జల్దీ ఫంక్షన్. దాని గురించి తెలిస్తే నిజంగా నీ గుండె ఆగిపోతుంది. అది ఇక్కడది కాదండి, మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువ దాన్ని ఏం చేసేవారంటే, ఎవరు చేస్తారంటే కావెంట్లు దాన్ని ఆచరిస్తారు. ఎప్పుడు ఆచరిస్తారో తెలుసా? వారి ఇంట్లో బాగా పెద్దవారు ఎవరన్నా చనిపోతే 7 ప్రాంతాలకు వెళ్ళి 7 నదుల్లోంచి నీళ్లు తెచ్చి, ఏంటండి ఎన్ని 7 నదుల్లో నుంచి నీళ్లు తీసుకుని వచ్చి అంచుల మట్టుకు, దేని మట్టుకేనండి? అంచుల మట్టుకు అంటే మొత్తం బిందంతా నిండిపోవాలి. నీళ్లు వలకకూడదు. దాన్ని చాలా జాగ్రత్తగా పగడ్బందీగా చేసి 7 బిందుల నీళ్లు తెచ్చి చచ్చిపోని శవం మీద అందులో పువ్వులు కలిపి, పసుపు కలిపి, ఇంకా ఎక్సెట్రా అన్ని కలిపి, ఈ చచ్చిపోయినట్టు ఉంటాడు చూసారా, ఆడి మీద అత్తనటండి 7 బిందులు నీళ్లు. దాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే జల్దీ ఫంక్షన్ ఒకడో, హల్దీ ఒకడో, ఇంక పెండాకుడో ఒకడో, ఇంకెవడ పెడతాడు చేసేస్తే దాన్ని అలా చేస్తుంటే, మన ఆడపిల్లని పెళ్లి కూతురుని చేస్తుంటే వాళ్ళ నాన్న బావా ఫోటోలు బాధిరా బాగా ఏమి నేర్చుకుంటున్నావు? ప్రభు అట్టండి ఈ రిపోర్ట్ చెక్ చేస్తే బాబు నువ్వు చాలా దౌర్భాగ్యుడు అని చెప్తున్నాడు. ఏమంటాడండి? నా మాటలు కాదమ్మా, మీరు అనుకున్నారు కానీ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ మీ ఏదో చెప్పారు కానీ ఆయన ఏంటంటే తిరగడానికి తీసుకొచ్చినట్టున్నారని. లేదండి, నేను మిమ్మల్ని తిట్టడానికి రాలేదు. కేవలం ఉన్నట్టుగా బోధించడానికి వచ్చాను. దేవుని సేవకుడిగా మీరు బాగుండాలని వచ్చారు. దేవుని సేవకుడిగా మీరు పరిపూర్ణంగా అనంతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునే దిశగా ప్రభు మిమ్మల్ని నడిపించాలని హార్ట్ఫుల్గా కోరుకునే వ్యక్తిగా వచ్చాను తప్ప మిమ్మల్ని తిట్టడానికి స్థలానికి రాలేదటండి. ప్రభు అటండి స్కానింగ్ చేస్తే, బాబు నువ్వు చాలా దౌర్భాగ్యుడు రా అని ఉందట. ఏమనుందటండి? దౌర్భాగ్యుడు అని ఉందట. ఇవాళ సంఘాల్లో చూడండి, ఎక్కడ చూసిన యువత అలాగ ఉందండి. అమ్మ ఎలా ఉంది చెప్పండి. ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్. మీ ఊర్లో ఉన్నారండి గంజాయి బ్యాచ్? ఇక్కడ ఉండరేమో అనుకుంటున్నాను. మరి మా ఏరియాలో అయితే గంజాయి బ్యాచ్ ఫుల్గా ఉంటుంది. ఇక మామూలు బ్యాచ్ కాదండి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తేప్పటికి ఏ 12 1 గంట మొత్తం పెద్దాపురం అంతా గంజాయి బ్యాచ్ ఉంటుంది. ఒకసారి నాకు తెలిసినోడు అక్కడ అందులో ఉన్నాడు. ఆయన చూసి కారు అలా పెడతాడు, మరి ఆ పక్కలో దానికి అడ్డంగా వచ్చి సాయి ఆపరా అంటే కరెక్ట్గా ఆపిలా కారు దిగేలా జుట్టించుకున్నాను. ఆడికి అర్థమైపోయింది. అని నువ్వు ఆపురని ఎలాగా నేను ఎలా కనబడ్డాను రా చీకట్లో. కారు నెంబర్ చూసారని అంటే కారు నెంబరు చూశారు. మరి అలా చూడకుండా నెంబర్ చెప్పరా అంటే అది నా నెంబర్ అంటే నువ్వు అనేగా ఉంటుంది కదండి నా కారు అంటే అది ఎంత అలా ఉన్నాడు చూసారా. చల్లార్తమ్మ దేవుని ప్రియమైన వాళ్ళ మీరు 2 చేతులు జోడించి దేవుని సేవకుడిగా తల్లి లేని వారికి, తండ్రి లేని వారికి తెలియజేస్తున్నాను. నీ బిడ్డలో ఎక్కడున్నారో వారిని ఫాలోఅప్ చేసే తల్లిదండ్రులుగా ఉండాలి. లేదంటే వాడు రాబోతున్న రోజుల్లో దౌర్భాగ్యుడైపోతాడు, దిక్కుమాలువాడైపోతాడు, భయంకరమైనటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతాడని నేను చెప్పడం కాదు, వాక్యమే చాలా సూటుగా చెప్తుంది. అందుచేత ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి క్రైస్తవుడికి కూడా నీ బిడ్డల కోసం, నా బిడ్డల కోసం నువ్వు ఈ టైంలో కన్నీరు కార్చకపోతే ఇక రోజంతా తర్వాత రాబోతున్న రోజుల్లో ఇక రోజు ఏడవడమే పనికి మరొకటి ఏమీ ఉండదండి. ఉండదు. ఇక అందులో మొమాటము లేదండి. ఈవేళ చూడండి, అనేక మంది టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీరు చూస్తున్నారు. వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఎక్కడ పడుతున్నాడండి? ఆడెవడో అనాథాశ్రమం అయితే పర్లేదు గారు, అమ్మారా నేను హాస్పిటల్ తీసుకెళ్తాను గోదావరిలో చూసాడు ఒక అదవా, ఎంత దరిద్రుడు అన్నాడు. ఆయన ఏం చేయాలంటారా? మీరు చెప్పండి ఏం చేయాలో. చాలా జాగ్రత్త ఆలోచన చేసుకుని గుండెల మీద చేసుకో. ఓ తల్లిగా, ఓ తండ్రిగా మనం కూడా పరిశీలన చేయాలి. వాడు ఎక్కడ ఫెయిల్ అయ్యాడంటే ఆడి ఫౌండేషన్ సరిగా లేదు. ఏం లేదటండి? వాడి ఫౌండేషన్ సరిగా లేదట. నీవు కూడా తల్లిగా, తండ్రిగా చెప్పాలి. రే ఆదివారం ఎక్కడికి వెళ్తా? క్రికెట్కి వెళ్తున్నానమ్మా. క్రికెట్కి అట్ట కాదు బావా, నువ్వు ముందే ఆడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి పోవా. ఎలో అయ్యగారు చెప్పినట్టు చెయ్యి. మనం ఏమంటాం?
ఏంటి అన్ని పనులు నీకే చెప్తాడు అయ్యారు? అలాగే చెప్తాడు అయ్యారు. వెళ్ళకోరే అన్నీ అయిపోయినారు. లాస్ట్లో అయ్యారు ప్రార్థన చేస్తాడు, వెళ్ళు. అన్ని ఎందుకు చెప్తాడు నీకు? ఆయన పని ఏం లేదు, ఎప్పుడు చెప్పినా నీకే చెప్తాడనేటువంటి అమ్మలు కూడా ఉన్నారు. మీరు అలాంటి కాదమ్మా, మీకోసం కాదు, చాలామంది అలాంటి వారు ఉన్నారు. అమ్మని అంటాను దేవుని సాకుడిగా, తప్పకుండా నీ బిడ్డలు ఎక్కడ ఉండాలి తెలుసా? దేవుని సన్నిధికి నడిపించు. ఎక్కడ నడిపించాలండి? దేవుని సన్నిధికి నడిపించాలి. ఇప్పుడంటే కార్లు బళ్ళు ఇవన్నీ అవర్లు వచ్చినాయి కాబట్టి అంతా బాగుంది. కానీ మేము చిన్నప్పుడు మా ఊరికి ఒకే ఒక బస్సు ఉండేది. ఆ బస్సులో 3 రోజులు సరిపడిన పాటలు గారు ఒకే రోజు దిగిపోయారండి. ఎండగారు అవునండి కదా. ఎంత అవైలబిలిటీస్ లేవు, ఫోను సౌకర్యం లేదు, వెంటనే వచ్చిన వెంటనే వెళ్ళిపోయేటువంటి సౌకర్యాలు లేవు, పల్లెటూర్లు కదండి. అందుచేత దేవుని ప్రియమైన బిడ్డలారా, 3 రోజులకి వచ్చేటువంటి పాస్టర్ గారు రోజుకు 3-4 వాక్యం చెప్పే పాస్టర్ గారు వచ్చేవారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి, వారికి అనేకమైనటువంటి సేవలు చేసిన వ్యక్తులు నేను కూడా ఒక్కడినే. నేను హంబుల్గా చెప్తాను, ఓపెన్గా చెప్తాను, మా ఆత్మీయ తండ్రికి నేను అనేక పర్యాయాలు కటింగ్ చేసిన రోజులు ఉన్నాయి. మా ఆత్మీయ తండ్రికి అనేక పర్యాయాలు నేను వారు వేసుకునేటువంటి షూ పాలిష్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ప్రభా ఆ రోజు నిన్ను బట్టి నీ సేవకుడి చేసిన పరిచర్య ఈవేళ ప్రపంచ దేశాలలో అనేక దేశాల్లో నీ వాక్యం అందించే సేవకుడిని నన్ను నిలబెట్టావని ప్రభుని ఎంతగానో స్తుతిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎక్కడి నుంచి వచ్చింది నీ ఫౌండేషన్ అంటే చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో పెరిగిన కారణాన. అందుచేత నీ బిడ్డలో ఈ రిపోర్ట్ ఉండకూడదు, నీ పిల్లల విషయంలో ఈ రిపోర్ట్ ఉండే ఆశీర్వాదం కాదటండి. డాక్టర్ గారు ఎవరు చెప్పారు? రెండోదటండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అటెండ్ కొన్ని టెస్టులు రాస్తే టెస్టులన్నీ కూడా దరిద్రంగా ఉన్నాయట. ఊరు మళ్ళీ కూడా రాయట. చివరిగా ఏం చేస్తాడండి డాక్టర్ గారు? టెస్టులు బాగాలేదమ్మా, ఇప్పుడు ఏం చేస్తారు డాక్టర్ గారు చెప్పండి. అమ్మ ఏం చేస్తారు? మందులు సీటీ రాయడటండి, ప్రిస్క్రిప్షన్. ఎవరు రాయడటండి? ఆయన మందులు రాయడట. చూడండి ఆ వాక్యాన్ని చాలా సూటిగా చక్కగా విందాం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరునై ఉన్నావని ఎరుగక. అమ్మ చూడండి ఎలాగటండి, ఇన్ని దరిద్రమైన తెగులు ఇల్లు పెట్టుకొని మళ్ళీ వస్తుంది అంటాడు కదా. నేను ధనవంతుణ్ణి, ధనవంతి చేసి ఉన్నాను, నాకేమి కొదువు లేదని చెప్పుకుంటాడట. అబ్బా ఎంతమంది చూసారా? మనం కూడా ప్రార్థన ఉండదో, భక్తి ఉండదో, ఏముండదో, అన్నీ కూడా అందరితో పాటు సమానంగా కావాలి, అందరితో పాటు సమానంగా కావాలి. మొన్ననే రీసెంట్గా డిఎస్సి టీచర్ పోస్టులు తీశారండి గవర్నమెంట్ వారు. మా సంఘంలో ఓ పాపకు వచ్చింది. ఆ పాపకి పేరెంట్స్ లేరు. మేమందరం చాలా సంతోషించాం. దేవుని ప్రియమైన బిడ్డలు చాలా భక్తి పర్రాలు, ప్రార్థనా పర్రాలు, చాలా అంటే చాలా, ఇంకా మామూలు హంబులు కదా అమ్మాయి. చాలా తగ్గింపు జీవితం కలిగినటువంటి బిడ్డ, అంత ఉన్నతమైన విద్యార్హతలు కలిగినా సరే ఈ రోజుకి కూడా ఆ అమ్మాయి దేవుని పని చేయటంలో అందరికంటే ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో అనుమానము లేదు. అయితే మా సంఘంలోనూ కుర్రోడున్నాడు, వాడు కూడా చాలా మంచివాడు, ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, అన్నీ చక్కగా చేస్తాడు. వాడికి ఒక 6 మార్కుల ఉద్యోగం పోయింది. ఈ పాపకు వచ్చింది, వాడికి రాలేదు. అడైతే అన్నాడు, అని నాకు రాకుండా పర్లేదని, అమ్మున్నారు, నాన్నున్నారు, అందరు ఉన్నారు, పర్లేదు, పాప మా చెల్లికి ఎవరు లేరు, కానీ నాకు రాలేదని బాధలేదు, కానీ చెల్లికి వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉందన్నాడు. బాగుంది కదండి. వాళ్ళ అమ్మ వచ్చింది ప్రార్థన చేయించుకోవటం. ఎవరో కుర్రోడు తల్లి. ఏమో గానే గారండి, ఈడు కూడా తెగ చదివేశాడండి. రోజు టీలకే డబ్బులు అయినాయండి అయ్యో కానీ. కానీ ఈడు పోయింది, ఆ పిల్లకి వచ్చేసింది. అంటే దాని అర్థం ఏంటండి? అమ్మ చెప్పాలి, దాని అర్థం ఏంటండి? అంటే ఇటు పోనందుకు బాధ లేదా మనిషికి? దేని గురించి వచ్చింది బాధ? ఇదిగోండి ఈ అమ్మాయికి ఉద్యోగం వచ్చేసింది, ఇప్పుడు ఆవిడికి బీపీ రేజ్ చెప్పాలన్నమాట. నేను చెప్పానమ్మా, ఆవిడ అమ్మాయికి రావడం 100% కరెక్ట్. నీ కొడుకు రాలేదు, నా దగ్గర పడవలసిన పని లేదు. తప్పకుండా ఆయన ఆలస్యం వెనకాల, మరుగైన ఉండినటువంటి పరిస్థితి వెనకాల ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచుతాడని చెప్తే ఆవిడంటే అదేలాండి ఎప్పుడు ఒకప్పుడు జరుగుతుందిలే అనుకోండి. నేను ఆడుతూ చెప్పున్నాను, తప్పుడు అదే పడకరా, దేవుడు నీకోసం ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని నా ప్రభు ఇవ్వబోతాడని చెప్పాను. నేను స్తోత్రం చెప్పండి. మొన్నే దేవుని మహాకృపను బట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పిఓగా సెలెక్ట్ అయ్యాడు, ప్రొబేషనరీ ఆఫీసర్. అలాగండి, ప్రొబేషనరీ ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్ అండి. ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ అయిపోయాడు. చూసారా? నేనంటాను దేవుడి యొక్క వాక్యం చేస్తుంది, నువ్వు తప్పకుండా దేవుని సన్నిధిలో ప్రభు కోసం నువ్వు నిలబడితే రాబోతున్న రోజుల్లో మన బ్రతుకులు అనేకమైన కార్యాలు చేయబోతున్నాడు. నమ్మని వారి గట్టిగా చెప్పలు కూడా ప్రభుని గారు పరచండి, విశ్వాసంతో కొట్టండి. పనికిరాని చెప్పలు కొట్టగా విశ్వాసంతో కూడా దేవుడు తప్పకుండా మన జీవితాల్లో ఘనమైన కార్యములు చేయుగాక. డాక్టర్ గారు చూశాడు, ఆయన పరిస్థితి ఏందో చెప్పాడు.
తర్వాత స్కానింగ్ చేశాడటండి, సరిగా లేదు రిపోర్టు. ఇప్పుడు మందులు రాశాడట. చూద్దామా మందులేటో. అబ్బాయి, నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు నువ్వేం చేయాలి తెలుసా? అగ్నిలో పుటము వేయబడిన బంగారాన్ని కొనుక్కో. నీ దిశముల సిగ్గు కనబడకుండా తెల్లని వస్త్రాలు కొనుక్కో. మూడవదే, నీ కళ్ళు బాగా కనబడడానికి కాటుకను కొనుక్కో అని చెప్పాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3 రకాల మందులు రాశాడట. అమ్మ, అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? మీ అందరికి అర్థం అవ్వాలనే నేను కూడా మీ మాదిరి చెప్తున్నా. నేను ప్రియమైన వెళ్ళారా 3 రకాల మందులు రాశాడటండి. ఎన్ని రకాల? 3 రకాల మందులు. దేవుని ప్రియమైనటువంటి సంగమా, ఏ మందులో చూద్దాం. అక్కడటండి మొట్టమొదటి మందు పేరు, అబ్బాయి నువ్వు దరిద్రుడు కదా, నువ్వు సరైన స్థితిగతులు లేవు అబ్బాయి, నువ్వేం చేస్తాడు? బంగారం కొనుక్కోరా అన్నట్టు. బంగారం కొనుక్కోరా. బంగారం అనేటువంటి టాబ్లెట్ కొనుక్కో. బంగారం దేనికి సాదృశ్యం అంటే దైవత్వానికి సాదృశ్యం అట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేనికి సాదృశ్యం అంట? దేవునికి సూచనగా ఉందట. యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి మందు కొనుక్కొని నీ ఇంట్లో ఉండాలి, మన వ్యక్తిగతమైన జీవితంలో ఉండాలి, మన కుటుంబాల్లో ఉండాలి, మన గ్రామంలో ఉండాలి, మన బంధువుల గారు ఉండాలంటండి. ఆ బంగారాన్ని కొనుక్కొని నువ్వు పెట్టుకోవాలి. మనం ఏమనుకుంటామన్నా, అలాగే చెప్తారు ఫాస్ట్గా. ఏం కొనుక్కోవాలి మనం? 2 కాసుల బంగారం కొనుక్కోవాలి. కొంతమంది అలాగే ప్లాన్ చేస్తారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, వాక్యాన్ని ముగించేద్దామన్న వారు దేవుని స్తోత్రం చెప్పండి. అదండి అయ్యగారు, ఇంకా చెప్పండి అన్నవారు 2 చేతులు మీరు పరిపూర్ణంగా పైకెత్తి ప్రభు వందనాలు తెలియచేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసంగా చెప్తున్నారమ్మా. ఇలాగంటే బాబు త్వరగా ముగించండి బాబా. ఇలాగంటేనే పరిపూర్ణంగా చూస్తాను ఈసారి. చెప్పండి అయ్యారు, మీరు వాక్యం చెప్పండి అన్నవారు 2 చేతులు పైకెత్తి ప్రభు స్తోత్రం చెప్దాం. వెనకాల ఇంకా లేగలేదండి చేతులు. అది కూడా ఆయన ఎవరో బ్లాక్ షర్ట్ వేసుకున్నాను, అందరికంటే ముందెత్తేసారు. దేవుని ప్రియమైన వెళ్ళారా, బంగారం అంటే ఎవరో కదటండి, సాక్షాత్తు ప్రభువే. ఆ మాట చెప్పి వాక్యాన్ని త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. 3 యవనస్తులట ఓ రాజుగారి దగ్గరికి వెళ్ళారట. రాజుగారు ఆ 3 యవనస్తులు పిలిస్తే రాజుగారు అడిగారట, అబ్బాయి నీకేం కావాలరా పిల్లడా అన్నాడు. సార్, నేను పీజీ దాకా చదువుకున్నాను అడిగారండి, సరైన ఉద్యోగం లేదు, ఇల్లు లేదండి. రైట్, వెంటనే ఆడికి ఇల్లును ఉద్యోగం ఇచ్చాడు అన్నదట. బాగుందండి, బాగాలేదా? అది బాగుంది. రెండో వాడు అనుకుంటాడు, అమ్మో ఆడి ఇల్లు అడిగేసి ఉద్యోగం అడిగేసి మనం ఏం అడిగేలాంటి టెక్స్ట్ వచ్చేస్తుంది అయ్యారండి. నేను వీడికంటే పెద్ద చదువు చదివాను సార్, నేను గ్రీనింగ్తో సంతకం చేసే ఉద్యోగం కావాలంటే మాకు కూడా ఇల్లు లేదండి, ఏమీ లేదు అయ్యారు అన్నట్టు. వెంటనే ఆడికి కూడా శాంక్షన్ చేసేయండి. లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన అడిగేటట్టు లాస్ట్ అండి, బాబురే నీకేం కావాలి చెప్పు. అయ్యా మాకు ఏమొద్దండి, మా ఇంటికి ఒకసారి భోజనానికి రండి అనమాట. ఎక్కడికి రండి? మా ఇంటికి ఒకసారి భోజనానికి రండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి ఏదో అడగరా, ఏం కావాలి? ఏమొద్దు దగ్గర నాకేముంటాయి సార్, చదువుకున్నానండి, ఏదో ప్రస్తుతం ఏదో చందో పెద్ద ఉద్యోగం చేసుకుంటున్నాయి కదా, మా ఇంటికి ఒకసారి భోజనం చేస్తాకే రండి అనబెట్ట. ఈ ముందు అడిగేసిన ఎదరో ఈ యొక్క యవనస్తులు చూసేవరే, అది బుర్ర పని చేద్దాం అదొకే, ఆయన ఇస్తానన్నా తీసుకోవటం రాదుడికి, అలా టూడు ఇలా టూడు, నీకు మొత్తం తెలుసు కదండి మన బ్యాచ్ ఎలా ఉంటామో అదే మాదిరి తిడుతున్నారట. ఈలోగా రాజుగారు అన్నట్టు, బాబు ఎప్పుడు రమ్మంటారో మా ఇంటికి, మీ ఇంటికి భోజనానికి? అయ్యా మీరు ఇప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రండి అయ్యారు. సరే అయితే రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా మీ ఇంటికి భోజనానికి వచ్చేస్తాను అన్నగంట. దేవుని స్తోత్రం చెప్పండి. సరే కుర్రోడు వెళ్ళిపోయి ఇంటికి, అలా అమ్మతో చెప్పాడు, అలా అమ్మతో చెప్పాడు. అమ్మలే రేపు రాజుగారు మన రాజయ్య గారు వస్తున్నారు, ఆయన మన ఇంటికి రమ్మన్నాను, చక్కని భోజనం అరేంజ్ చేయాడట. చక్కని నాటుకోడితో భోజనం అరేంజ్ చేశాడు. రాజుగారు వస్తున్నాడు. ఆ ఊరు ఎంట్రన్స్ దాకా బాగుంది అవే. లోపలికి వచ్చేటప్పటికి రోడ్డు దరిద్రంగా ఉందట. ఒరే ఇదేం ఊర్రా, ఒరే నిజంగా అడవిలోకి తీసుకుపోతున్నారు ఏంద్రా నన్ను? లేదండి మిమ్మల్ని రమ్మన్నాడు కదా భోజనానికి, ఆడింటికి వెళ్తున్నామండి అన్నట. ఆ కుర్రగాడి ఇంటికి వెళ్ళడానికి దాదాపుగా 5 కిలోమీటర్లో 2 గంటలు పట్టిందటండి. ఎంతమ్మా? 5 కిలోమీటర్లో 2 గంటలు పట్టిందట. వెళ్ళాడు రాజుగారు. అనుకున్నాడు, ఒరే బాబు వీడు ఇలాగ వస్తున్నాడు, రోజును ఎక్కడో చేపలు ఉద్యోగం చేసుకుంటాను అంటున్నాడు, వరుస పోతున్నామో రోడ్లు నానిపోతున్నాయి, జారిపోతున్నాయి, ఎలా వస్తాడని రాజుగారికి ఆశ్చర్యం కలిగిందట. ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళేవాడికి, అబ్బాయి ఎదురాడి వెళ్ళట్టే, ఇదిగోండి పాకే అన్నారట. పాకలోకి ఎలాగెళ్ళాలి తెలుసా? ఒంగోని వెళ్ళాలటండి. పాకలోకి ఎలాగెళ్ళండి అమ్మా? అర్థమవుతుందా? పాకలు ఉన్నాయండి మీ ఊళ్ళోని, ఉన్నాయమ్మా? రైట్. ఆ పాకలోకి ఎలాగెళ్ళాలటండి? ఒంగోని వెళ్ళాలట. ఒరే బాబు ఎలాగెళ్ళాలి?
రాజుగారికి ఎప్పుడు అనుభవం లేదు అని చేత ఏదో మాదిరిగా వంగుని పాకలోకి దూరాడు. అలా మంచి భోజనం వండించాడు వాళ్ళ అమ్మ ద్వారా. చక్కగా అతనుకున్న పరిధిలో చక్కగా ఎట్టాడు, చక్కగా సంతోషించాడు. రాజుగారు అన్నాడట, ఊరే ఇంత పేదరికంలో ఉండి ఎలా చదువుకున్నారా, ఏం చేస్తావు? అక్కడ ఉన్న వారికి చెప్పాడట, అబ్బాయి వీళ్ళింటికి డైరెక్ట్గా రోడ్డు వేసాడు అన్నట్టు. ఫస్ట్ నేను స్తోత్రం చెప్పండి. వీళ్ళింటికి ఫస్ట్ కూడా రోడ్డు వేయాలి. రోడ్డు వేసిన వెంటనే ఈ ఇల్లు పడగొట్టేసి ఈ 10 సెంట్లో వాడికి ఒక డబుల్ స్టేర్ బిల్డింగ్ కట్టేసి ఇచ్చింది అన్నట్టు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒరే ఇంకేం కావాలా? ఏమొద్దాయి గారు అని అంటాడు. ఒరే ఈయన ఎక్కడ వద్దు, డైరెక్ట్గా నా క్యాబినెట్లోనే ఈయన మంత్రిని చేస్తున్నాడట. గట్టిగా చెప్పలు కూడా ప్రభువుని కనపరచండి. మళ్ళీ అన్నట్టు, ఒరే నీది మంచి మనసులో కూడా అని చేత నువ్వు ఎక్కడా కూడా భోజనం చేయడానికి లేదు. ప్రతిరోజు నువ్వు నా బల దగ్గర భోజనం చేయాలి. నేనేది తింటే నువ్వు కూడా అదే తినాలని చెప్పాడు. గట్టిగా చెప్పలు కూడా ప్రభువుని కనపరచండి. బంగారం కొనుక్కోవడం అంటే ఆ రాజుగారు ఎవరికి సాదృశ్యం అంటే నేను ప్రకటిస్తున్నటువంటి దేవాది దేవుడిని ప్రభుకు సూచనగా కనబడుతున్నాడు. ఆ విశ్వాసి ఆ లాస్టుడు ఎవరికి సాదృశ్యం అంటే ఇక్కడ కూర్చున్న నీకు బోధిస్తున్న నాకు సూచనగా కనబడుతున్నాడు. అంటే రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మ బంగారం కావాలి, ఉద్యోగం కావాలి, ఏదో కావాలని కాదు, సమస్తాన్ని ఇవ్వగలిగేటువంటి సర్వ సమృద్ధి ఇచ్చేటువంటి దేవుడు ఏంటండి ప్రభువు. ఆయన్నే కొనుక్కొని ఇంట్లో పెట్టేసుకోవాలటండి. ప్రభువు మన ఇంటికి రథ చక్రవర్తిగా ఉండాలట. ఇంటి నడిపించే నాయకుడిగా ఉండాలట. మన ఇంటి మీద ఉంటుందండి, ఈ గృహమునకు క్రీస్తే అధిపతిని. కానీ ఎక్కడా కూడా ఆయనకి అధికారం ఏమి ఉండదు. అంత నీతో అంతే, అంతా నీయే గొడవలు, మామూలు గొడవలు కాదు. మా సంఘంలో ఒక ఆమె ఇల్లు కట్టుకుంది, చక్కగా 6 నెలల్లో ఆ ఇల్లు కంప్లీట్ అయిపోయి చక్కగా అద్భుతంగా కట్టబడింది. మా సంఘంలో ముహూర్తాలు అలాంటి ఏమి ఉండవాటి. అని ఏదో వచ్చింది, తమ్ముడు గారు ఎప్పుడు చేద్దామండి? అమ్మ 12 రోజులు బుధవారం నాడు నేను రాగలను, తప్పకుండా ఆ రోజు వస్తా. అదేమోమంటే ఎప్పుడు వస్తారనండి అంటే తెల్లవారుజాముని ఆ చీకట్లో సడేమి అన్నట్టు వచ్చి రిపన్ కట్ చేసామని ఆవిడ ఉద్దేశం డైరెక్ట్గా. నేను చెప్పానమ్మా నువ్వేమనుకోవద్దు సచివేని గారు, నేను కరెక్ట్గా ఉదయం 9 గంటలకల్లా వస్తా. 12 గంటలకల్లా 9 నుంచి 12 లోపు రిబ్బన్ కటింగ్ మొత్తం ప్రార్థన మొత్తం అన్నీ అయిపోతాయి. 12 తర్వాత భోజనాలు ఏర్పాటు చేసుకోవాలి. సరే అయ్యారు అలాగేనన్నాను. నాకు 40 అంటే ఎక్కడికైనా సమయానికి వెళ్ళిపోవడం, సమయానికంటే 10 నిమిషాలు ముందు ఉండటం నాకు ఇష్టం. మీ అయ్యారు నాకు 8:30 సమయం చెప్పారు, నేను 8-5 నిమిషాలకి మీ స్థలంలో ఉన్నాను. ఇక్కడికే కాదండి, నేను ఏ ప్రాంతానికి పోయినా అదే పరిస్థితి. మా చర్చిలోకి పోయినా అలాగే పోతాను. నేను ఏ ప్రాంతానికి వాక్యం చెప్పడానికి పోయినా అదే మాదిరి నాకు ఇష్టం. నేను ప్రియమైన వెళ్ళారా అదే మాదిరిగా నేను కరెక్ట్గా 8:40 నిమిషాలకే వారి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయానండి. మన కారు చూసాలి, పిల్లోడు గబగబ పరిగెట్టేస్తాడు. అమలే పాస్ట్ గారు వచ్చేసాడే, పాస్ట్ గారు. నేను అనుకుంటున్నాను నేను వచ్చానని చెప్తాకి వెళ్తాడేమో అనుకుంటున్నాడు. ఆల్రెడీ ఒక గ్యాసం జరిగిపోతుంది అక్కడ ఇంట్లో. దేవుని ప్రియమైన బిడ్డలారా, అందులో ఆ దోణ్ణే తిప్పేసినట్టుంది మొత్తం మా తల్లి. తిప్పేసి వెనక్కి వేసేసింది. ఎలాగా నేను ఎలాగొచ్చానండి, నాకు కనబడకుండా సందులో వచ్చి లైన్ చేసి, తమ్ముడు గారు రండి మీకోసం చూస్తున్నాను, అంతా రెడీ అయిపోయినాడు, అన్నీ రెడీ అయిపోయి రండి. ప్రార్థన చేశాను, రిబ్బన్ కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాతో పాటు అనేక మంది అయ్యగారులు ఉన్నారు, ఇక్కడ ఉన్న అయ్యగారులా. ఆ దూడ వచ్చి నన్ను అవుతుందండి అలాగా, ఇటు నుంచి వచ్చేసి వచ్చేసి నా దగ్గర అలా ప్రార్థన చేస్తుంటే ఇలాగ వచ్చి నాకు ఎవరో బాబు చూస్తే దూడ. సచివేని గారు నా పక్కన కూర్చుంది, అలాగే ఇలా చూసి దొరికి నాకు తెలుసు తమ్ముడా మీ బావగారే చేస్తాడా అట్టి పనులండి. ఆయన మీ పక్కన ఉండవు. ఏండే సుబ్బారావు గారు ఏంది బాబు మీకు నా ఇష్టం, గొడవలు మాకు తెలదండి, ఇలాంటి పనికి మళ్ళీ పనులన్నీ మీ అక్క చేస్తుంది, ఇందులోనే ఉంటుందండి, అందులోనే ఉంటుంది. దగ్గులు బాజుకే పెద్ద దగ్గుడు బాజు అండి మీ అక్క, నా మీద చేస్తుందని అంటే ఇంకేం అనరని అన్నట్టు డైరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి, ఇప్పుడు ఏమి చెయ్యాలి? అమ్మ ఓసారి నీ గుండెల మీద చేసుకొని చెప్పు. ఇల్లు కట్టుకునేది నువ్వా, టైల్స్ వేయించుకునేది నువ్వా, లోన్ తెచ్చుకునేది నువ్వా, అప్పు చేసేది నువ్వా, అప్పు తీర్చేది నువ్వా, అన్నీ చేసేది నువ్వు. అయ్యి ఆ గేదె పేడ ఎందుకమ్మా అందిరించుకుంటుంది దరిద్రం కదా. మారవా ఇంకా? నీ గుండెల మెచ్చి చేసుకోసారి, నీ గుండెల మెచ్చి చేసుకో, పరిశీలన చేసుకోసారి. ఒకసారి నీ గుండెల మెచ్చి చేసుకో, ఒకసారి పరిశీలన చేసుకో. ఇవాళ పేరుకే దేవుని బిడ్డలో ఒక ఆయనకి వాళ్ళ అబ్బాయి పెళ్లి డేట్ పెడుతుంటే ప్రింట్ తీస్తున్నాను, కంప్యూటర్ నుంచి ప్రింట్ తీస్తుంటే ప్రింట్లో ఆల్రెడీ రాశాను. ఆయన అంటాడు బాబు అదే రోజు అంటాడు. ఏంది నాన్నగారు చెప్పండి ఏం కావాలి? అదే బాబు రోజే శనివారం మంది అది స్థిరవారం మంది అట్టే బాగుంటుంది కదా బాబు, దాని పక్కనే ఏం రాయాలండి స్థిరంగా ఉండిపోద్ది నీకు
ఏమి వారం శుక్రవారం, రేపు ఏ వారం? శనివారం అంది, స్థిరవారం అని నేర్చుకుని స్థిరంగా ఉండిపోయి అందులో కదలకక. చల్జాత దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని సేవకుడికి చెప్తున్నాను, నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. ఉపయోగించుకునే స్థితి నీలో సరిగా లేదట. ఒకసారి నీ గుండెలు మెచ్చి చేసుకొని నేను నీవే పరిశీలన చేసుకోవాలి. నీ సంఘానికి కాపురే నీ సేవకుడు ఉన్నాడు. అయ్యా ఎలా చేయమంటారు చెప్పండి? అయ్యా రేపు మన ఇల్లు ఓపెనింగ్ అది ఏం చేద్దాం? లేదంటే అయ్యా మన సంఘంలో పలానా పెద్ద చనిపోయినది ఏం చేద్దాం? ఇలాంటి గొడవలు ఉండవు మనకి. ఇలాంటి గొడవలు ఏమి ఉండవండి. ఎవరన్నా చనిపోయిన కాదు చూడండి, పాస్టర్ గారికి పర్మిషన్ ఉండదండి. పాస్టర్ గారి కార్యక్రమం, రే ఉప్పు పత్త తెచ్చావా? కోడి కూడా తెచ్చావా? కోడి ఎందుకు మరి ఇది తినేస్తాడు అక్కడ కూర్చొని. జాగ్రత్త దేవుని ప్రియమైన బిడ్డలారా, నీకంటూ ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన మొట్టమొదటి మనందరికి నాయకుడు. రెండవది నీ సేవకుడు ఉన్నాడు. నీ సేవకుడి యొక్క పర్మిషన్ అడగాలి. అయ్యారు ఏం చేద్దాం? అయ్యారు ఏం చేద్దాం? నేను సేవ చేస్తున్న ప్రాంతాలన్నీ అన్య ప్రాంతాలే, అన్య ప్రజలతో ఎక్కువ సన్నిహిత్యం ఉంది నాకు. అందుచేత వారందరూ కూడా వారిని చూసుకొని చాలా ఆశ్చర్యం కలుగుతుంది అయ్యారు నాకు. స్టిల్ రైట్ ఈ రోజుకి కూడా ఆశ్చర్యం అంటే చాలా ఆశ్చర్యం. అలా ఇప్పుడు ఒకటి అంటారు, అయ్యారు ఏం చేద్దాం? అయ్యా మీకు ఆ రోజు ఖాళీ అయితే తప్పకుండా ప్రోగ్రాన్ని చేయండి అయ్యారు. నాకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. నేను అంటాను, అనేక మంది దేవుడు అంటే తెలియని ప్రజలు ప్రభు వైపు పరుగులాడుతుంటే, చిన్నప్పటి నుంచి నీకు ప్రభు తెలుసు, ప్రభు ప్రేమ తెలుసు, ఆయన కార్యాలు తెలుసు, ఆయన ద్వారా అనేక విధాలుగా ఆశీర్వదించబడి ఈ రోజు ఇంకా నువ్వు సరైనటువంటి క్రైస్తవుడిగా రూపాంతరము చెందలేదట. అందుకే నా ప్రభు అంటాడు, అబ్బాయి నీ స్కానింగ్ రిపోర్ట్ చాలా దరిద్రంగా ఉందిరా. అంచేత ఈ స్కానింగ్ రిపోర్ట్లు ఎలా ఉంది కాబట్టి ఒక మంచి యాంటీబయాటిక్ మందులు రాస్తున్నాను. ఏంటట మందు? మొట్టమొదటి మంది పేరు ఏం పేరటండి? బంగారం కొనుక్కో. ఆ బంగారం ఎవరట? సర్వశక్తిమంతుడైన ప్రభు అటండి, ప్రభు అట. రెండవ మంది పేరు చెప్తాడు, అబ్బాయి నీ దిశముల సిగ్గు కనబడకుండినట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రం ధరించుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ వస్త్రం అటండి? తెల్లని వస్త్రము ధరించుకోవాలట. వస్త్రాలు దేనికి సాదృశ్యం అని అంటే నీ క్రియలకు సాదృశ్యం అట. దేనికండి? నీ క్రియలకు సాదృశ్యం అట. అందుకే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, నువ్వు అటండి శక్తి లోపము లేకుండా చేయాలట. ఏ పని చేసినా ఏం చేయాలట? శక్తి లోపము లేకుండా చేయాలటండి. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, నువ్వు ఏం కలిగి ఉండాలంటే క్రియలు ఉండాలట. ఏముండాలి? క్రియలు ఉండాలట. క్రియలు, అన్ని విషయాల్లో క్రియలు ఉండాలి. దేవుని పని విషయంలో కూడా క్రియలు ఉండాలట. దేవునికి ఇవ్వడం విషయంలో కూడా క్రియలు ఉండాలటండి. కొంతమంది చెప్తారు కానీ కొంతమందికి ఇచ్చే గుణం ఉండదండి. ఏ గుణం ఉండదా? ఇచ్చే గుణమో ఉండదట. లేదు 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 నీ దేవునికి నువ్వు ఎంత ఇస్తావో దాన్ని బట్టి నీ ఆశీర్వాదం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వివాహమైన కొత్తలో దేవుని ప్రియమైన బిడ్డలారా, నేను ప్రతి నెల మా పాస్టర్ గారికి 3,000 రూపాయలు పంపించుకోండి. ఎంతండి? 3,000 రూపాయలు. చాలా అప్పుడు ఉన్నటువంటి పొజిషన్ బట్టి అప్పుడు అది చాలా ఎక్కువ అయ్యి ఇవ్వటం చాలా ఎక్కువ. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండి నేను ఒక అద్దెంట్లో ఉండేవాడిని. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ప్రతి నెల అద్దె కట్టడమే కష్టంగా ఉండేది. అయినా సరే ఎంత కష్టంగా ఉన్నా తప్పకుండా దేవుని కోసం చేయాలనేటువంటి తపంతో చేసేవాడు. అనేకమైనటువంటి నా పెళ్ళైన కొత్తలో నాకు 16 రింగులు వచ్చినాయండి, బంగారం రింగులు. ఏంటమ్మా? 16 అండి. చైన్లు కూడా చాలా వచ్చినాయి, బ్రాస్లెట్లు కూడా వచ్చినాయి. అందుచేత నెలకోటి తాకట్టేసుకోండి, నెలకోటి తాకట్టేసుకోండి దేవుని పన్నిమిత్తం. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయ్యో పోయినాయి కదా, పెట్టేసినాయి కదా, ఇప్పుడు అదే పడలేదు. ఒకటే విశ్వాసం, ఇవన్నీ కూడా ప్రభు పని కోసం వాడటానికి ప్రభు కృపనిచ్చాడనుకోను. దేవుడు ఎంతగా ఇచ్చించాడంటే, ఎంతగా ఆశీర్వదించాడంటే, అలాంటి స్థితి నుంచి అనేక వేల మందికి సహాయం చేసే స్థితిలోనికి దేవుడు మమ్మల్ని దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నా తెలుసా? 2 పాయింట్లు. ఒకటే, దేవుని దీవించాలంటే దేవుని సన్నిధిలో నీవు నేను మన ప్రాణాత్మ దేహములతో దేవుని దగ్గర లొంగిపోవాలటండి. ఫస్ట్ అంటే తగ్గించుకోవాలి. దేవుని దగ్గర ఏం చేయాలటండి? తగ్గించుకోవాలి. అబ్రహాం గారు లాజిక్ పటేల్ అండి. ఏ అబ్రహాం గారు అండి? మన సంఘానికి వచ్చే అబ్రహాం గారు కాదు సుమా, బైబిల్లో ఉన్న అబ్రహాం గారు. ఆయన లాజిక్ పట్టాలి. ఆయన ఏం చేశాడట? ఆయన ఇంట్లో 318 మంది సూపర్వైజర్లు ఉండేవారట. ఎంతమంది అండి? 318 మంది సూపర్వైజింగ్ చేసేవారటండి అబ్రహాం గారి ఇంట్లో. అలాంటి 318 మంది సూపర్వైజర్లు ఉన్నటువంటి అబ్రహాం గారు ఆయన అంటాడు, అయ్యా నేను ఈ గాల్లో ఎగిరిపోయే ధూళి కంటే హీనమైన ఉండండి అంటాడు. అబ్బా ఎంత లాజిక్ చూసారా?
నువ్వు కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుడిని దీవించి మొట్టమొదటిది. రెండోది అటండి, దేవునికి ఇవ్వాలట. ఏం చేయాలటండి? దేవునికి ఇవ్వాలట. నీ క్రియలు తప్పకుండా కనబడాలి. నీ క్రియలు ఏమి కనబడాలటండి? తప్పకుండా కనబడాలి. నీ క్రియలు కనబడాలట. క్రియలు కనబడాలి. నేను గర్వంగా చెప్తాను, పాస్టర్ గారు ఇవ్వడం కోసం చెప్తాను. లేదు, నాకు నచ్చని పదం, నాకు అయిష్టమైనటువంటి పదం ఏమైనా ఉందంటే అడగటం నాకు ఇష్టం. మొన్ననే మా సంఘంలో 7, 8, 9 తారీఖులో సభలు జరిగినాయి. మా చర్చ్ గ్రూప్ అంటే చర్చ్ గ్రూప్లో పెట్టాను, పలానా రోజు నుంచి సభలండి, పలానా తారీఖులు ఇలాగ వస్తున్నారు, ఇలాగ వస్తున్నారు, సేవకులు వస్తున్నారని అంత స్క్రిప్ట్ రాసి అందులో పెట్టేశాను. ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగలేదండి. మొదటి రోజు ప్రార్థన అయ్యింది. ఆ రోజు సాయంత్రం ఇంచుమించు 8, 9 ప్రాంతానికల్లా నా యొక్క అకౌంట్కి అనేక మంది ఫోన్పేలు చేస్తూనే ఉన్నారండి. అనేక వేల రూపాయలు కాదు, లక్షల రూపాయలు ఆ దేవుని పన్నిమతో పంపించడానికి ప్రభు వారికి ఎంతో ప్రేరణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్న కూడా ఒక అబ్బాయి ఇంజనీర్, ఆయన చెన్నైలో ఉంటాడు. ఆయన 8,000 రూపాయలు ఫోన్పే చేశాడు. ఎందుకురా అంటే సభల నిమిత్తం పంపించాను అన్నయ్య. ఒరే సభలు అయిపోయినా డబ్బులు కూడా ఎత్తున్నాడు. రివర్స్ లో 8,000 పంపించేశారు. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆటోమేటిక్ గా నువ్వు దేవునికి ఇస్తే నీ ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటాదనడానికి అనుమానం లేదండి. నేను ఒక దేవుని సేవకుడిగా కాదు, ఒక విశ్వాసిగా, దాన్ని అనుభవించే వ్యక్తిగా నేను చెప్తున్నాను, తప్పకుండా దేవుడు అంతగా అధికంగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు పెళ్ళైన కొత్తలో మా అత్తవారు అప్పట్లో ఏమి ఇచ్చారంటే బండి ఇచ్చారండి గిఫ్ట్ కింద. కట్నం కట్టి ఏం అడగలేదండి. ఏదో మా నాన్నగారికి ఏదో సమ్ అమౌంట్ ఇది ఇచ్చారు లేదు నాకు తెలియదు. కానీ నేను అడిగాను, అండి దేవుని పరిచయం నా బండి అవసరం అంటే అప్పట్లోనే పల్సర్ 150 73,500 నెట్ క్యాష్ పెట్టుకొని ఇచ్చా. నేను ఒక 6 నెలలు తొక్కిన తర్వాత మా పాస్టర్ గారు బండి ఆవిడ దొబ్బేది. పాస్టర్ గారు అన్నారు, బాబు రే సేవలో తిరిగితే బండి లేదు బాబు, ప్రార్థన చేయాలరా అన్నాడు. నేను ఒకటి చెప్తున్నాయి కదండి, ఈ బండి మీరు తీసుకొని ప్రార్థిస్తే, నాకు నిజం మీకు అబద్ధం, ఈ బండి మీరు తీసేసుకోండి. మా నాన్నగారు అలా అబ్జెక్ట్ చేయలేదు, మా తల్లిదండ్రులు ఏమనలేదు, అసలు ఎవ్వరూ కూడా ఇక దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేవు. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించాలి. అది అయిన తర్వాత దేవుడు అండి నాకు 4 వాహనాలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 4 వాహనాలు, 4 బైక్స్ ఉన్నాయి. నా దగ్గర 3 కార్స్ ఉన్నాయి. 3 కార్లు ఉన్నాయి నాకు. ఎందుకు మాట చెప్తానంటే, నేను ఏదో గొప్ప కోటేశ్వరుని కాదండి, మీకంటే చాలా హీనమైన స్థాయి, చాలా చిన్న స్థాయి. అలాంటి స్థాయి నుంచి దేవుడు అధికంగా ఆశీర్వదించాడు. నాకు 2 బ్రదర్స్ ఉన్నారు, వారిని కూడా దేవుడు అధికంగా ఆశీర్వదించాడు. వారిని కూడా అన్ని విధాలా దేవుడు ఉన్నతమైన స్థితికి నడిపించాడు. కారణం ఏంటంటే, ఒకటి దేవుని సన్నిధిలో తగ్గించుకోవటం, రెండవది ఆయనకు ఇవ్వటం అండి. నీ క్రియలు తప్పకుండా కొనుక్కోవాలట. డాక్టర్ గారు రాశారట, ఏంటి మొట్టమొదటిదే అమ్మ ముగించేద్దాం, ఇంకొకటే ఉందాక ఏంటని చెప్పండి. ఏ మందు కొనుక్కోవాలట? బంగారం అనేటువంటి టాబ్లెట్ కొనుక్కో బాబు, అది చాలా హెవీ యాంటీబయాటిక్ రా. మలేరియా, టైఫాయిడ్ వస్తే చాలా బాగా పనిచేస్తే అంచెల టాబ్లెట్ కొనుక్కో. రెండవ టాబ్లెట్ ఏంటంటే తెల్లని వస్త్రాలు, క్రియలు అనేటువంటి టాబ్లెట్ కొనుక్కో. మూడవది చివరి వస్త్రం గురించి రాయబడింది. అబ్బాయి ఒకసారి చూసుకుని ఆయన నీకు కనుదృష్టి కలిగినట్లుగా నీ కన్నులకు కాటుకున్న యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 19:8-9 చదివితే ఒక్కసారి మన యొక్క మాటలను ఈ మాట చదువుకుని వాక్యాన్ని ముగింపులోనికి వెళ్ళిపోదాం. కీర్తనలో 19:8-9 చదువుకుందాం. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అది మన కన్నులకు వెలుగునిచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఏ కాటి కొనుక్కోవాలంటే, ఏ కాటి కంటే వాక్యం అనేటువంటి కాటికను కొనుక్కోవాలట. దేని కొనుక్కోవాలమ్మా? వాక్యం అనేటువంటి కాటికను కొనుక్కోవాలట. అందుకే అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4:18 చూస్తే ఆయన అంటాడు, మంచి విషయములో ఆసక్తి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:20 చదివితే వాక్యంలో రాయబడి ఉంది, దేవుని గురించినటువంటి సిద్ధపాటు ఉండాలని రాయబడి ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:12 చదివితే మన ఆసక్తి సంఘమునకు దీవెనకరంగా ఉండాలని చెప్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించి ఆలోచన చెయ్యి.
నువ్వే మందులు కొనుక్కోవాలట? బంగారం అంటే దేవుడే కాబట్టి ఆయన కొనుక్కోవాలండి. రెండవది ఏంటండి, అమ్మ తెల్లని వస్త్రం అంటే క్రియలు కాబట్టి ఆ క్రియలు అనేటువంటి యాంటీబయాటిక్ మెడిసిన్ వాడమని. మూడవది నీ కన్నులకు కాటిక అంటే అర్థం ఏంటంటే వాక్యం అనేటువంటి కాటికను నువ్వు కొనుక్కోవాలని. అందుకని చూడండి, చిన్నపిల్లలు పుట్టినప్పుడు కాటికి పెడతా. ఎందుకో తెలుసండి? తెలుసమ్మా? అలాంటి గొడవ ఏం తెలవ మనకు తెలిసిందల్లా చిన్నారి పెళ్లి కూతురు ఎలా చచ్చిపోతుందా, ఇవాళ ఎక్కడ చూసినా ఏ గొడవలండి. అవునండి కదా? ఎక్కడ చూసినా ఏ గొడవలు. అమ్మా మీరు సీరియల్ చూడండి అనుకుంటున్నాను. మీ ప్రాంతవాసులు పెద్దగా సీరియల్ గురించి తెలదేమనుకుంటున్నాను నేను. మా ఏరియాలో ఎక్కువ చూస్తారులేండి సీరియల్స్. దేవుని ప్రియమైన బిడ్డలారా, సీరియల్లో ఏముంది చెప్పండి? అంటే ఇక్కడ ఏముంది? రేపు అత్తగారిని ఎలా చంపేద్దామా, అది నెక్స్ట్ ఎపిసోడ్. కోడల్ని కొడుకు నుంచి ఎలాగా ఎడదేద్దామా, అది 3వ ఎపిసోడ్. వీటన్నిటిని కథలుగా నువ్వేదో దాని ద్వారా ఉపయోగం కలిగినట్లుగా శుభ్రంగా దాని దగ్గర నుంచి కథలు. మీకు విషయం చెప్పమంటారండి? అమ్మ నీకు విషయం చెప్పనా? మొన్నే ఒకడు వాళ్ళ అమ్మని చంపేశాడు. ఎలాగండి ఇలా నరికేశాడు. పోలీసు వాళ్ళు తీసుకెళ్ళాను ఎంక్వైరీ, అలా చేసావురా అంటే నేను మన సినిమాలో చూసినట్టు అలాగే ఇస్తున్నాం ఏమని అంటాడు. ఎక్కడ చూసాడట? సినిమాలో చూసినట్టు ఇలా వేసాడట. వాళ్ళ అమ్మని ఆడు వేసాడు, వీళ్ళ అమ్మని వేసాడు. స్తోత్రం, ఆయనకి ఏమీ లేదు. ఏసు రక్తమే జయమే అక్కడ. అంచేత నీ బిడ్డలు కూడా తిరగబడిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? సీరియల్లో. నీ కన్నులకు అది కాటికి కదమ్మా, నువ్వు అదనుకున్నావు కాక. దేవుని వాక్కు నీ కన్నులకు కాటికట్ట. చక్కగా నువ్వు చదవగలిగే ఆ పరిస్థితి ఉన్నప్పుడు, తప్పకుండా నీ కంటి దృష్టి బాగా ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, సమస్తము నీకు దేవుడు ఇచ్చినప్పుడు, కలిగినప్పుడు తప్పకుండా ప్రభు సన్నిధులు అనే ఒక వాక్యాన్ని ధ్యానం చేయాలి. నేను ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరికి చెప్తాను, అవనస్తులకి, అబ్బాయి సంవత్సరానికి ఒకసారైనా బైబిల్ చదవడానికి తీర్మానం చేసుకోవాలి. నేను కూడా సంవత్సరానికి బైబిల్ మారుతానండి. నాకు బాగా ఇష్టం. ఇది కొత్త బైబిల్. అంటే పోయిన సంవత్సరం జనవరిలో కొన్నాను. నేను ప్రీమియం వెళ్ళారు, రేపు వచ్చి జనవరి కంప్లీట్ అయిపోతుంది, ఇంక ఫినిషింగ్. ఈ బైబిల్ వాడను, ఆ పక్కన వేస్తాను. ఎందుకు వాడినంటే ఇవన్నీ గీతలు వేస్తాం కదండి, పాతగా కనపడుతుంది. ఇంక ఎప్పుడు కనబడినా అయ్యే కనబడుతుంది తప్ప పక్కన ఉన్న అక్షరాలు దాని మీదకి ఎందుకు కంటి దృష్టి వాళ్ళు. నాకున్న అలవాటు ఏంటంటే ఇది పక్కన పెట్టి కొత్త బైబిల్ కొంటాను, మళ్ళీ కొత్త బైబిల్ని చదువుతూ ఉంటాం. అలాగా నా ఆఫీస్ రూమ్ నిండా అనేక బైబిళ్ళు ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా బాగా చదువుతావు, 10 ఏళ్ళు చదువుతూనే ఉన్నాడు. తర్వాత చదువుతామన్నా కళ్ళు సహకరించవు, ఒళ్ళు సహకరించదో, ఇంకేమీ సహకరించదో, ఇంకెప్పుడు పరిణామాలన్నీ మారిపోతాయి. అందుకే దేవునికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించకమ్మా. ఏముండాలి తెలుసా? దేవుని వాక్యం అనేటువంటి ఏమన్నా చెప్పండి కాటిక ఉండాలంట. కాటిక ఎందుకు పెట్టుకుంటారంటే స్త్రీలు కంటిలో ఉన్నటువంటి ఆ యొక్క నలుసులు, లేదంటే కంటిలో ఉన్నటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో కాటిక పెట్టుకుంటే వచ్చేస్తుందండి. చూడండి, ఎప్పుడైనా నేను కూడా అయ్యగారు వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆ కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను వెళ్ళే ప్రాంతంలో తెలిసిన ఉన్నాడు, అన్న సొర్మా పెట్టనా అంటాడు. ఏంటండి అది? తెలుసమ్మా మీకు? అది ఎట్టుకుంటే కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయండి. ఎండయ్య గారు సొర్మ చాలా దాని ఏమన్నా మండుతూ ఉంటుంది. అది నేను ఎట్టించుకుంటాను కంపల్సరీ. కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా మా ఓడి పెడతాడు, అక్కడ మసాజ్ చేసి అది పెడతాడు. అది పెట్టినప్పుడు మీరు నమ్మరండి, 10 నిమిషాలు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి మండుతాయి, కానీ తర్వాత ఆడు క్లాత్ పెట్టి లాగంటాడు, లోపల ఉన్న వేస్టేజ్ అంతా వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కూడా ఏ కాటికి వాడాలో తెలుసా? ఇప్పుడు ఉన్నటువంటి దాని ఏంటండి, ఏం పేరమ్మది? హైటెక్సా? అయ్యానండి, ఆ కాటికలు కాదమ్మా. ఇంకా కాటికల్లో విషం తప్ప ఏమీ లేదు. నువ్వే కాటికి వాడాలో తెలుసా? దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఈ యొక్క కాటికను నువ్వు ప్రతిరోజు ఎవ్రీడే నువ్వు దాన్ని అప్లై చేసుకుంటే అది నీకు ఆశీర్వాదం అన్నమాట. నా వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, లవోదికయ సంఘమును గురించి చెప్పినటువంటి అద్భుతమైన మాట్లాడండి. అంతియొకస్తు రాజు గారు తన భార్య పేరునే ఆ ప్రాంతంగా మార్చాడు. అక్కడ రగ్గులకు ఫేమస్, తన భార్య పేరిటేహాడటండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, వాక్యాన్ని 3 భాగాలు చేస్తావు. అందులో మొట్టమొదటిది డాక్టర్ గారికి ఉన్నటువంటి అర్హతలు చెప్పాడట. నీ ప్రభు డాక్టర్ కంటే పరమ డాక్టర్ కాబట్టి ఆయన అర్హతలు తెలుసుకున్నావు. రెండవదటండి, మనకు వైద్యం చేయడానికి లేదా ఆయన హాస్పిటల్కి పోయినప్పుడట హాస్పిటల్లో డాక్టర్ గారు కొంత ఎవరు రాయడటండి, స్కానింగ్ రాయడట, టెస్టులు రాయడట, సరిగా లేదట. మూడవది చివరిగా మందులు రాశాడట. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదే వాక్యము మనతో మాట్లాడుతుంది. ఇప్పుడైనా సరే, ఇంకా ఆలస్యం లేదు, ఇప్పుడైనా సరే నీకు ఇంకా అవకాశం ఉందమ్మా. తప్పకుండా కన్నీళ్లు విడుస్తూ
దుఃఖిస్తూ ప్రభు సన్నిధిలో నీ ప్రాణాత్మ దేహములతో లొంగిపోతే ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. ఈ ఉపవాస ఉజ్జీవ పండుగల ద్వారా నిన్ను ప్రభు పరిపూర్ణమైన వ్యక్తిగా, ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ఉన్నతంగా సాగిపోయే వ్యక్తిగా ప్రభు నిన్ను చేయబోతున్నాడట. నిన్ను ఈ ప్రాంతంలో నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ ప్రాంతానికి, నీ బంధువులకు, అనేక మందికి నిన్ను మాదిరికరంగా నా ప్రభు చేయునుగాక. అందరు లేచి నిలబడదామా? అందరు లేచి నిలబడదామన్నటువంటి వాక్యాన్ని బట్టి అయ్యా నువ్వేంటో నాకు చెప్పావు నాయన. అయ్యా ఈ రాత్రి కాల భాగంలో అయ్యా నువ్వేంటో నాకు తెలియజేస్తావయ్యా. అందును బట్టి వందనాలు అయ్యా. నాలో కొన్ని అవలక్షణాలు ఉన్నాయి అయ్యా. నీకు అయాస్యకరమైన స్థితి ఉన్నది నాయన. అయ్యా నీకు అయాస్యకరమైనటువంటి పరిస్థితి నా బ్రతుకులో ఉన్నదయ్యా. అని చేత నాయన నాలో ఏమైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో, నాలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతున్నాయో అయ్యా, నేను నీ దగ్గర మందులు కొంటున్నాను అయ్యా. బంగారం కొనుక్కుంటానయ్యా. అయ్యా తప్పకుండా నాయన నీ సన్నిధిలో వస్త్రాలు కొనుక్కుంటానయ్యా. అయ్యా తప్పకుండా నీ సన్నిధిలో కాటికలు కొనుక్కుంటానయ్యా అని మనందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి, ఆ రెండు చేతులు ఒకసారి పైకెత్తి ప్రభుని నీవు నేను కూడా స్తుతిస్తూ ఉండగా దేవాని దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. నీవు నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా నీ ప్రార్థన ఆయన వినబోతున్నాడు. ఆయన మాట జీవము కలిగింది, ఆయన మాట సత్యమైంది, ఆయన మాట మార్పు లేనిది, ఆయన మాట అద్భుతమైనటువంటి కార్యాలు చేసేది. కాబట్టి ఈ రాత్రి ప్రభు అదే మాటతో నీతో మాట్లాడుతున్నాడమ్మా. అదే మాటలు నీతో మాట్లాడబోతున్నాడమ్మా. అని చెప్పిన హృదయాన్ని తెరిచి ఒక్కసారి లెట్ యు స్పీక్ టు గాడ్ రైట్ నౌ. ఒకసారి నీ హృదయాన్ని తెరిచి ప్రభు సన్నిధిలో ఒకసారి లోపడగలవా? అందరం కలిసి ఈ చిన్న పల్లవిని పాడదాం. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నశించుతున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుతున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని బ్రతికించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని విడిపించును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఒకసారి గట్టిగా చప్పుడు కొడుతూ ప్రభు పనులు చెల్లించేద్దామా? విశ్వాసంతో ప్రభుని స్తుతించి రాత్రి ప్రేమ కలిగిన తండ్రి, దయగల రాజా, ఈ బంగారు పాదాలను బట్టి వందనాలు. ఈ శ్రేష్టమైనటువంటి ఉపవాస జీవారక్షణ పండుగలో అయా ఈ ప్రాంతంలో నిన్ను గురించినటువంటి గొప్ప విషయాలు మాకు నేర్పించావు వందనాలు. లవోదికయ సంఘముతో చెప్పబడినటువంటి అద్భుతమైన వాక్కులు, అద్భుతమైన శ్రేష్టమైన మాటలు నాకు మాకందరికి నేర్పించిన దానమును బట్టి వందనాలు. వాక్యాన్ని వినడము బోధించడము కాదు కానీ దాని ప్రకారం ఆచరించే కృప దయచేయండి. ఈ ప్రాంతంలో నీ సువార్త జ్వాల అద్భుతంగా రగలటానికి కృపనివ్వండి. అనేక మంది బిడ్డలకు నన్ను మారు మనసునివ్వండి. అనేక మంది ఆత్మల ఉద్యమం, ఆత్మల ఆనందం పొందుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ రాత్రి ఎంత అద్భుతమైన పరిచయం జరిగిస్తున్నటువంటి నీ సేవకుని కుటుంబాన్ని దీవించండి అయ్యా. లేకున్నటువంటి యవనస్తులను దీవించండి, ఇక్కడ చేరవచ్చిన వారిని దీవించండి, వేదిక పడినటువంటి సేవకులను దీవించండి. ప్రతి ఒక్కరిని దీవించి మీరు మహిమ పొందమని
ఆ ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి నమ్ముతూ యేసయ్య ఉన్నత నామమును అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, అందరు కూర్చుందాం. ఆ చక్కటి అవకాశాన్ని దయచేసినటువంటి అయ్యగారికి 2 వందనాలు. అదేవిధంగా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కార్యం చేశాడు ప్రియులారా. వర్షం వచ్చి వెలిసిపోయినట్టుంది అయ్యగారి ప్రసంగం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడైతే అద్భుతమైన కార్యము ఈరోజు మన పట్ల, వాతావరణం పట్ల మరి విలువైన సమయాన్ని ఈ కూడుకును ముగింపు వరకు జరిపించుకోవడానికి మంచి వాతావరణాన్ని మీరందరూ ప్రార్థించిన రీతిగా దేవుడు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియరా, మంచిది. ఈ సమయంలో ఫోన్ ద్వారా మాట్లాడి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి తక్కువ సమయంలో ఎక్కువ వాక్యాన్ని, అంటే 1.5 గంటలు చెప్పారు, 3 గంటల సుమారు, అంత స్పీడు. దేవుడు ఆ శక్తిని అయ్యగారికి దేవుడు అనుగ్రహించారు. కాబట్టి 1.5 గంటలో 3 గంటల ప్రసంగాన్ని అందించారు. విరివిగా వాడబడ్డారు. నేను ఊపిరి పీల్చుకుంటున్నారా లేదా అనుకున్నాను. మధ్యలో ఊపిరి పీల్చుకోవాలి కదా మాట రావడానికి. అంత స్పీడ్గా మరి తక్కువ సమయంలో ఎక్కువ వర్తమానాన్ని మరి లవోదీక సంఘము కొరకు ఎలా ఉండాలండి? వెచ్చగా ఉండాలి. ఎలా ఉండాలి? వెచ్చగా దేవుని వాక్యం కలిగి ఉండాలని మంచి విలువైన వర్తమానాన్ని అందించిన మన ప్రియులు దైవజనులు రైట్ రెవరెండ్ విల్సన్ గారికి మా సంఘం తరపుని, కుటుంబము తరపుని, ఈ గ్రామము తరపుని ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియులరా, అలాగే ఈరోజు మన మధ్యలో జడ్పీటీసీ గారు ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దైవజనులు అద్రాయి గారికి వందనాలు. మరి చాలామంది అయితే ఈ బందలో, అంటే ఈ చినుకుల్లో, లేకపోతే ఈ బాడి మట్టిలో నడిచి వెళ్ళాలా, లేకపోతే వర్షం వస్తుందేమో, తడిసిపోతావేమో, ఇన్ని రీతిలుగా ఆలోచించి ఇంటి దగ్గర ఉండిపోయిన వారు చాలామంది. మీరైతే ఈరోజు దేవుని యొక్క కృపను పొందుకున్నారు, దేవుని యొక్క దీవెనలు పొందుకున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నారు. మీరైతే అవేమీ ఆలోచించకుండా వచ్చిన మీ అందరకు ప్రభు మిమ్మును నిండారా దీవించునుగాక, నిండారా దీవించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. ఈరోజు వర్తమానం అందించడానికి వచ్చిన అయ్యగారి యొక్క కుటుంబమును, సంఘాలను, బ్రాంచ్ సంఘాలను, పరిచర్యను దేవుడు బహుగా దీవించునుగాక. జడ్పీటీసీ గారి కుటుంబాన్ని, ఎజ్రా గారి కుటుంబాన్ని, మరి అలాగే ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వారి కుటుంబాలను కూడా బహుగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఇంతటితో ఈ 2వ రోజు ఈ రోజు అయితే మరి రాజుబాబు నాన్నను కష్టం, వర్షం పడుతుంది కదా, లోపల ఏర్పాటు చేయమంటే లేదు పెదనాన్న గారు, వర్షం రాదు, నేను చెప్పేటప్పటికే పిలిపిడి అన్ని ఏర్పాటు చేస్తాం, సాహిత్యాన్ని చేస్తామన్నారు. ఇంటి దగ్గర నుండి ఫోన్ చేస్తే ఇంక నీది దేవుడేదో నీతోనూ నడిపిస్తున్నాడేమో అనుకున్నాను. ఇప్పుడు దేవుడి కృపను బట్టి మంచి వాతావరణాన్ని ఈ 4వ కూడికను 2వ రోజు అద్భుతంగా జరిగించిన దేవాది దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియులారా, చివరగా మరి జడ్పీటీసీ గారు ప్రార్థన చేయగా మరి మన విల్సనయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. మరి జడ్పీటీసీ గారు ప్రార్థన చేసే ముందు ఒక ప్రకటన. ఆ ప్రకటన ఏంటంటే, రేపు జడ్పీటీసీ గారిది మెసేజ్ ఉదయము. మరి వారు 5 గిఫ్ట్లో 6 గిఫ్ట్లో యవనస్తులకి పరీక్ష పెడుతున్నారు. ఏంటంటే స్పీడ్ రీడింగ్ అండ్ స్పీడ్ రీడింగు, స్పీడ్ బైబుల్ రీడింగు, ప్రశ్నలు జవాబులు. ఆయన ప్రసంగంలోనే ఏం జరిగిపోతాయి. 5 గిఫ్ట్లు ఉంటాయి అని చెప్పారు, ప్రకటించమన్నారు. నిరుడు కూడా ఏంటంటే 8 గిఫ్ట్లు అట్టండి. నిరుడు కూడా అట్టి మాదిరిగానే గిఫ్ట్స్ ఇచ్చారు యవనస్తులకి. ఆ ప్రసంగంలోని కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి యవనస్తులు ప్రార్థన చేసుకుని సిద్ధపడి రేపు. కాబట్టి మీ అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుని ముగించుకుందాం. రేపు ఉదయము మందిరంలో జరుగుతుంది. రేపు రాత్రికి 6వ కూడిక మీ అందరికీ తెలుసు. ఎవరండి? జాషువాయి గారు. కాబట్టి అందరూ తొందరగా సిద్ధపడి వాతావరణం కొరకు మరింత ప్రార్థన చేసి మీరందరూ హాజరవ్వాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకం గల మా దేవ, నీ కొందనాలు స్తోత్రాలు బాబు, స్తోత్రాలు. ఈ చక్కటి రాత్రికాల సమయంలో నాయన ఈ ఉపవాస ఉత్సవ మహాసభల్లో భాగంగా 2వ రోజు 4వ కూడికను తండ్రి ప్రభు ఎంత ఘనంగాను మహిమకరంగాను ఆయన జరిపించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్న ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసులను బలపరిచే ప్రభువా, ఇప్పటి వరకు మాతో మాట్లాడాలి ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆయన అన్నాడు లవోదిక సంఘము కోసం ఏ విధంగా బోధించారు తండ్రి ప్రభా, నీ దాసుల ద్వారా మా సంఘాలకు మా గ్రామానికి తండ్రి ప్రభా చక్కటి వర్తమానాన్ని అందించారు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఇదిగో తండ్రి ప్రభా లవోదిక సంఘం నాయన ఆనాడు తండ్రి ప్రభా ఏ విధంగా ఉన్నదో ప్రభువా, ఈ రోజు తండ్రి ప్రభా చెప్పిన మాటలను బట్టి తండ్రి ప్రభా మేము ఎలాగ ఉండాలనేది తండ్రి ప్రభా, మా యొక్క జీవితాలు ఎలాగ ఉండాలి, మా యొక్క బ్రతుకులు ఎలాగ ఉండాలి, నీ సన్నిధిలో మేము ఎలా తగ్గించుకుని ఉండాలి, ఎలాగ నీకు కానుకలు సమర్పించాలి, ఎలాగ మా క్రియలు ఎలాగ ఉండాలి, సమస్తము తండ్రి ప్రభా నీ దాసుల ద్వారా మాట్లాడించారు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన తండ్రి ప్రభా ఎంతవరకు చక్కగా ఆరాధన కార్యక్రమం జరిగినదో ప్రభువా, నీకు వందనాలు. ఆయన రేపు జరగబోయే కార్యక్రమంలో తండ్రి ప్రభా మీరు ఉండండి ప్రభువా. నాయన తండ్రి ప్రభా నీ దాసులు తండ్రి ప్రభా ఎంతో దూర ప్రాంతం నుంచి వచ్చి తండ్రి ప్రభా మంచి వర్తమానం మాకు అందించారు. వారి సంఘాలను దీవించండి దేవాది తండ్రి ప్రభా, వారి బిడ్డలను వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి ప్రభా. ఇంకా వారి పరిచర్య బహుబలంగా విస్తరించడానికి సహాయం చేయండి ప్రభు, నీకు వందనాలు. నాయన నీ దీన దాసులు తండ్రి ప్రభా స్థానిక దైవజనులు ఎంతో తండ్రి ప్రభా వ్యయ ప్రయాసలతో తండ్రి ప్రభా ఎంతో భారము కలిగి తండ్రి ప్రభా ఈ యొక్క కూడికలను తండ్రి ప్రభా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు ప్రభువా. నేను చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించారు ప్రభువా. నేను ఉదయకాల సమయం మధ్యకాల సమయం తండ్రి ప్రభా ఎంతో తండ్రి ప్రభా కలత చెందినను తండ్రి ప్రభా నేను ఘనమైనటువంటి కార్యం చేసి తండ్రి ప్రభా మంచి వాతావరణాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించండి, మేలుతో నింపి కృప చూపించండి ప్రభువా. రేపు జరగనున్న కార్యక్రమం అందరిలో తండ్రి ప్రభా నీ నామ మహిమార్థమే జరగడానికి సహాయం చేసి కృప చూపించమని మేలుతో నింపమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైనటువంటి కృప, ఎంతవరకు మన మధ్యలో ఉండి సమయోచితమైన కృపనిచ్చి నడిపించినటువంటి పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ, ఆశీర్వాదం, సమాధానం కూడి వచ్చిన మనందరికీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన ప్రజలకును గ్రామానికి శబ్ద తరంగముల ద్వారా ఆయన మాటలు విన్న వారికి అద్భుతమైన పరిచయం జరిగిస్తున్నటువంటి ఆయన సేవకునికి, ఆయన సేవకుని కుటుంబానికి ప్రభు కృప సదాకాలం తోడుగా ఉండి నిత్యము నడిపించునుగాక. ఆమేన్. మా వందనాలు. మీ అందరికీ